మ్యారేజ్ ఈజ్ ఏ ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ ఫర్ లైఫ్ టైం. ప్రేమ వేరు, పెళ్లి వేరా, లేకపోతే రెండు ఒకటేనా? స్టీవ్ జాబ్ చెప్తాడు, ఇఫ్ యు లవ్ యువర్ జాబ్ దెర్ ఇస్ నో జాబ్ ఎట్ ఆల్ అంటాడు. సో పనిని ప్రేమించినట్టుగా పెళ్ళిని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి. ఒకే మంచం మీద పడుకునే భార్యామిత్రుడు అడి తిరిగి ఆవిడ రీల్స్ చూస్తుంటే ఇటు తిరిగి ఇంటి రీల్స్ చూస్తుంటాడు. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఇది మంచి అది మంచిదని చెప్పలేను. మీకు యాపిల్ ఇష్టమా బనానా ఇష్టం అని చెప్పినట్టే ఉంటుంది. అది తగ్గేదేలే అనొద్దు, భార్యాభర్తల్లో తగ్గాలిలే అనుకోవాలి. సెలక్షన్ ఆఫ్ రైట్ పార్ట్నర్. టేక్ 100 days టు డిసైడ్ బట్ నెవర్ టేక్ 100 decisions. సో ఒక మిడిల్ క్లాస్ పీపుల్, ఒక బిలో మిడిల్ క్లాస్ పీపుల్, ఆ రిచ్ పీపుల్ చేసుకున్నట్టు మనం కూడా అంత గ్రాండ్గా చేసుకోవాలి. 100 మందిని పిలిచి చేసిన గ్రాండ్ జ్యూరే, 5 star హోటల్లో చేసిన గ్రాండ్ జ్యూరే, మన ఇంటి దగ్గర పందిరేసి చేసిన గ్రాండ్ జ్యూరే. బాధ్యతల వల్ల కానీ, వాళ్ళు పుట్టిన పిల్లల వల్ల కానీ మెల్లగా వాళ్ళు మళ్ళీ సెపరేట్ అయిపోతూ ఒక భార్య భర్తలా ఉన్నామనే అయిపోతుంది. ఎక్కడ వేరు వెంట రోజుకి అరగంట మాట్లాడుకోండి, తిట్టేసుకోండి, కొట్టేసుకోండి, ఆయన సారీ అనండి, కావలించుకోండి, ప్రేమించుకోండి. చేసే పనిని, జీవిస్తున్న మనిషిని ఇష్టంగా మలుచుకుంటే ఇంకా ఈక్వేషన్స్ లేవు, ఇష్టాలే ఉంటాయి. సాక్రిఫైసింగ్ ఆఫ్ పార్ట్నర్ అనేది అదర్ పార్ట్నర్ గుర్తించుతున్నారు నిజంగా. కూరలో ఉప్పు తక్కువైతే చెప్తావు తప్ప కూర బాగున్నప్పుడు ఒక్కసారి చెప్పాను. ఎక్నాలజీ ఈజ్ అదర్. నాకు అసలు అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, నేను ఒక కింద పడి ఉండాల్సిన అవసరం లేదు. జీవితాన్ని కలుపుకొని మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, సహజమైన సృష్టి ధర్మం అది. నువ్వు వచ్చి పక్క వ్యక్తితో అడ్జస్ట్ అవట్లా, విడిపో. చూజ్ ఏ లైఫ్ పార్ట్నర్ ఆఫ్ యువర్ చాయిస్ బికాజ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ చాయిస్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో. సో ఒక యాక్టర్గా 5 years ఉన్నప్పుడే డ్రామాలు స్టార్ట్ చేసి అవును, 19 yearsకే అతి చిన్న వయసులో హీరో అయిపోయి సినిమాల్లో రాణించేశారు, టెలివిజన్లో రాణించేశారు, ఇప్పుడు మోటివేషన్ స్టేజ్. అంటే ప్రదీప్ గారి లైఫ్ని సింపుల్గా ఒక 4 stages చెప్పుకోవచ్చు సార్. డ్రామా స్టేజ్, సినిమా స్టేజ్, టెలివిజన్ స్టేజ్, నౌ మోటివేషనల్ స్టేజ్. కరెక్ట్. ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని సంపాదించుకుంటూ ఆ కెరీర్ని అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ మరొక దాంట్లో అడుగు పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ మోటివేషనల్ స్టేజ్ అనేది ఇది ఎంత ఎగ్జైటెడ్గా ఉంటుంది సార్ మీకు ప్రతిరోజు లెగవగానే? చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే మనం లేచేటప్పటికి ఐఎమ్ నౌ 65. దెర్ షుడ్ బి ఎ పర్పస్ ఆఫ్ గెటింగ్ అప్. 14 నంది అవార్డులు తీసుకున్నారు టెలివిజన్లో, హీరోగా లక్షల మంది అభిమానులు తీసుకున్నాను. టెలివిజన్ పాయినియర్ కింద ప్రతి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. బట్ ఈవెన్ దెన్, మోర్ దెన్ దట్, ఒక మోటివేషనల్ స్పీకర్గా నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాను. ఎందుకంటేనమ్మా, తల్లిదండ్రులు ఈఎంఐలు కట్టడంలో బిజీగా ఉన్నారు. స్కూల్స్, టీచర్లు 3 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేసి 9 నెలలు ఎంసెట్ కోచింగ్ ఎలా చేయాలా అనే తాపత్రయంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. స్కూల్ మేనేజ్మెంట్లు టీచర్లకు డబ్బులు ఎలా ఇవ్వాలి, ఫీజులు ఎలా ఇవ్వాలి అనే కష్టంలో ఉన్నారు. గవర్నమెంట్ ఓట్లు ఎట్లా దండుకోవాలనే కష్టంలో ఉన్నప్పుడు మంచి చెప్పేవాడిని ప్రపంచం స్వాగతిస్తుంది. ఆ మంచి చెప్పడానికి మనం ఉంటాం. ఇప్పుడు కూడా నేను మంచి చెప్తూ ఉంటాను, కింద రాసి వాళ్ళు రాస్తారు, నువ్వు ఏంటరా నీ సొంత డబ్బా, నీ సొల్లు ఏంటి, ఈ సలహాలు ఎవరు ఉంటా. నేను పట్టించుకోను. ఎందుకంటే 80% మంది లైక్ చేసినప్పుడు 20%ఏ కదా మన గురించి ఎట్లా రాసేది. సో ఐ లుక్ ఓన్లీ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ది లైఫ్. సో ఈ మోటివేషనల్ స్పీచ్ అనేది భగవంతుడు నాకు కొంత అనుభవాన్ని ఇచ్చాడు, కొంత మాట్లాడే జ్ఞానాన్ని, స్కిల్, నైపుణ్యాన్ని ఇచ్చాడు, అవతల వ్యక్తిని ఆకట్టుకునే విధంగా చెప్పే ఒక కళనిచ్చారు. కాబట్టి ఎందుకు ఇలా చేయకూడదని ఇది నాకు చాలా ఇష్టంగా ఉంది. ఒక 25 సినిమాలు వదిలేసి ఉంటాయి లాస్ట్ 5-6 నెలల్లో. ఎందుకంటే నాకు ప్రీఫిక్స్డ్ ఉంటాయి. ఇవాళ నీ దగ్గరికి వస్తాను అన్నది మనం 1 week ముందర అనుకుంటాం, క్యాలెండర్లో రాసి ఉంటుంది. ఇప్పుడు ఎవరో డేట్ ఉందా సార్ అంటే లేదని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అలా బిజీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. సో ఈరోజు సార్ ఆ మ్యారేజ్ అనే టాపిక్ గురించి మీరు ఎంత చక్కగా మా అలాంటి యూత్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వీఆర్ సో హ్యాపీ సార్. తప్పకుండా. మ్యారేజ్ ఈజ్ ఎ గిఫ్ట్. చాలామంది ఏమనుకుంటారంటే మ్యారేజ్ అనేది పనిష్మెంట్ అనో లేకపోతే ఏదో కష్టమేమో అనుకుంటారు. కొందరైతే మ్యారేజ్ సుడిగుండం లాంటిది, బయట ఉన్నవాళ్ళు లోపల రావాలనుకుంటారు, లోపల ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళాలనుకుంటారు. ఇవన్నీ కాదు. మ్యారేజ్ ఈజ్ ఏ ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ ఫర్ లైఫ్ టైం. జీవితాంతం తోడు నిలిచే ఒక స్నేహం, ఒడంబిక పెళ్ళి. ఇది ఒక్క రోజుతో పోయేది కదా. నీ కోసం ఇంట్లో వెయిట్ చేసేవాళ్ళు, నీ కోసం ఎప్పుడు వస్తారని అడిగేవాళ్ళు, నువ్వు తిన్నాకే నేను తింటా అనేవాళ్ళు, నిన్ను ఆలోచించేవాళ్ళు, నువ్వు చిన్నపాటి తగ్గితే అయ్యో ఏమైపోయిందో మా ఆయనకి అనుకునేవాళ్ళు, లేదా మా ఆవిడకి ఎలా ఉందో అని అనుకునేవాళ్ళు. ఈ ప్రేమ, ఈ అన్యోన్యత, ఈ ఆప్యాయత ఇంకే ఫ్రెండ్షిప్లో రాదు కదా. మరి అలాంటప్పుడు మ్యారేజ్ గురించి భయపడాలా? మ్యారేజ్ని మనం అడ్వాంటేజ్ కింద తీసుకోవాలా?
నేనైతే చెప్తాను, పెళ్ళి అనేది ఒక అద్భుతమైన వరం. ఎందుకంటే జీవితాంతం లైక్ మైండెడ్నెస్ ఉన్న ఒక ఫ్రెండ్ తోటి మనం లైఫ్ని కంపాటబుల్. సో మ్యారేజ్ ఈజ్ నాట్ కన్ఫ్యూజన్, ఇట్ ఈస్ కంపాటబిలిటీ. ఒకళ్ళ కోసం ఒకళ్ళు అర్థం. నువ్వు C+ ఛార్జర్ తీసుకుని ఇటుపక్క ఐఫోన్ పెట్టుకుంటే రెండింటికి కంపాటబిలిటీ ఉండదు. ఫోన్కు తగ్గ ఛార్జర్ ఎలా ఉండాలో అవతల వ్యక్తికి తగ్గ ప్రవర్తన మనం అలా తెచ్చుకుంటేనే కంపాటబిలిటీ వస్తుంది. ఆ ప్రవర్తన ఎలా తెచ్చుకుంటాం? నీకు ఇష్టాలు ఉన్నట్టు అవతల నీ లైఫ్ పార్ట్నర్ కూడా ఇష్టాలు ఉంటాయి, నీకు ఇష్టాలు ఉన్నట్టు నీ లైఫ్ పార్ట్నర్ కూడా ఇష్టాలు ఉంటాయి. నీకు మీ అన్నయ్య అంటే సెంటిమెంట్ ఉన్నట్టు వాళ్ళ అన్నయ్యో అక్కయ్యో అంటే ఆ అమ్మాయికి సెంటిమెంట్ ఉంటుంది. నీకు మీ పేరెంట్స్ పట్ల ఎంత రెస్పెక్ట్ ఉందో వాళ్ళ పేరెంట్స్ పట్ల అతనికి రెస్పెక్ట్ ఉంటుంది. సో వెన్ దెర్ ఈస్ ఎ మ్యూచువల్ రెస్పెక్ట్, వెన్ దెర్ ఈస్ ఎ మ్యూచువల్ లవ్, వెన్ దెర్ ఈస్ ఎ మ్యూచువల్ కన్సెంట్, దట్ రిలేషన్షిప్ బ్లాజమ్స్. అలాంటి కంపాటబిలిటీ ఎలా వస్తుంది అంటే మనుషులం కదా, మనకే అభిప్రాయ భేదాలు ఉంటాయి. మనుషులం కదా, మనం కూడా మీరు ఎన్టీఆర్ లైక్ చేయొచ్చు, నేను ఏఎన్ఆర్ లైక్ చేయొచ్చు, మీరు చిరంజీవి గారిని చేయొచ్చు, బాలకృష్ణ గారిని చేయొచ్చు. హౌ డస్ ఇట్ మేక్ ఏ డిఫరెన్స్? వెన్ ఐ లవ్ యూ యాజ్ ఎ ప్యాకేజ్, ఒక ఫ్లవర్ బొకేలో రోజు ఒకటే తీసుకుంటా ఉన్నాం కదా, బొకేని మొత్తాన్ని ఎలా తీసుకుంటాము, అవతల లైఫ్ పార్ట్నర్ కూడా ఒక బొకే కింద స్వీకరించాలి. వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి, వాళ్ళలో డిసడ్వాంటేజెస్ ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు ఉంటాయి, వాళ్ళ అయిష్టాలు ఉంటాయి. నీ కాకరకాయ కూర ఇష్టం ఉన్నట్టు ఆవిడకి వంకాయ కూర ఇష్టం ఉండొచ్చు. అంతే అంతే కరెక్ట్. యాజ్ ఎ బొకే తీసుకుంటే వి స్టార్ట్ లవింగ్ ఇట్. ప్రపంచం మొత్తంతో అడ్జస్ట్ అవుతున్నా కదమ్మా. ఆఫీస్లో బాస్తో, చుట్టుపక్కింటిలో అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తితోటి, ఎప్పుడో ఒకసారి కనిపించే ఓ స్నేహితుడితో బాగున్నారా, ఎలా ఉన్నా, పోలేండి అని అడ్జస్ట్ అవుతున్నాం కదా. వై నాట్ దట్ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ బెడ్రూమ్? గ్రేట్ సార్. సార్ ఇప్పుడు ఇదే ప్రాసెస్లో సార్ మ్యారేజ్ అనే దాన్ని డిఫైన్ చేసుకున్నట్టే సైకిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చూసుకున్నాం సార్. మనం పుడతాం సార్, పెరుగుతాం, చదివిస్తారు, ఉద్యోగం సంపాదిస్తాం, డబ్బులు వస్తున్నాయి, ఓకే. నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే పెళ్లి చేసుకో. ఓకే, నువ్వు పెళ్లి చేసేసుకున్నావు, మళ్ళీ నీకు పిల్లలు పుట్టారు, సైకిల్ని నువ్వు మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి. అంటే ఈ సైకిల్ అనే ఒక పర్సన్ లైఫ్లోని పెళ్ళి అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకు అయింది సార్? దానితోనే ఒక పర్సన్ లైఫ్ ఎందుకు అయిపోతుంది అని ప్రతి ఒక్కరు డిసైడ్ చేసుకుంటున్నారు. అంటే నేను చెప్తానమ్మా, మనం పుట్టంగానే ఒంటరిగా పుట్టాం, తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత అన్నదమ్ములు, సిబ్లింగ్స్, అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఉంటారు, స్నేహితులతో కాస్త ఎదుగుతాం. జీవితాంతం నీకు తోడు నిలిచే ఒక దానికోసం వివాహ వ్యవస్థ పెట్టారు. ఎందుకు? నీకంటూ కన్ఫైన్ అయిన ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, మీ ఇద్దరిదే జీవితం. ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఎమోషనల్గా కానీ, మోరల్గా కానీ మీ ఇద్దరే ఉండాలి. లేకపోతే ఏంటి, ఒక ఆవుల మందలోకి ఒక ఎద్దెళ్ళిపోయి దేన్ని తప్పితే దాన్ని ముట్టుకుంటుంది. మన జీవితం అది కాదు కదా. మనకంటూ ఒక కట్టడి, ఒక కాంపౌండ్ వాళ్ళు పెట్టారు, ఒక ఫ్రాంటియర్ గీశారు. నీ లైఫ్ మొత్తం నీ జీవిత భాగస్వామితో పాటు నువ్వు ఉండు అని. అందుకనే మన పెళ్లి చేసేటప్పుడు పైన కాడబెట్టి దాంట్లోంచి నీళ్లు పోస్తారు. ఎందుకంటే జోడెద్దుల్లాగా ఇద్దరు కలిసి ప్రయాణం చేయండి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇటు లాగితే ఒకళ్ళు అటు లాగితే ఏమైపోతుంది, బండి ముందుకెళ్ళదు కదా. అలా అని చెప్తారన్నమాట. సో వివాహ వ్యవస్థ అనేది ఒక పవర్ఫుల్ వ్యవస్థ. అందులో భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచం అంతా కన్నెత్తి వావ్ అని చూసేది. వాళ్ళు 50 రోజులు కలిసి ఉంటేనే 50 days సెలబ్రేషన్ అని, 5 ఏళ్ళు కలిసి ఉంటే 5th anniversary అని చెప్పుకుంటాడు. మరి మా అత్తగారు మామగారు ఇప్పుడు 62nd anniversary జరుపుకున్నారు మొన్న. ఇద్దరు ఆనందంగా ఉన్నారు, ఇద్దరు కూడా. ఇదో పెద్ద చరిత్ర, వింత. వాళ్ళకి 62 ఏళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయ్యారు. నేనేం చెప్తా, అవతల వాడు మన ఎట్లా అడ్జస్ట్ అయ్యారనే ప్రశ్న వేస్తున్నాడు. ఎలా జీవించారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అనేది మనకు పాఠం. అడ్జస్ట్మెంట్ కాదు, ఒకరి కోసం ఒక చిన్నపాటి సాక్రిఫైజెస్ కదా. నేను పెళ్లి పందిరి అని ఒక సీరియల్ తీశాను 97, 98 ఈటీవీలో. సిరివెన్నెల గారిని టైటిల్ సాంగ్ రాయమని చెప్పాను అనమాట. ఓకే సార్. షేర్ చేసా కూడా ఇదివరకు, కాంటెక్చువల్ కాబట్టి మాట్లాడుతున్నాను సార్. ఆయన పాట రాయమన్నప్పుడు పెళ్లి పందిరి పేరెందుకు పెట్టో, నేను ఏ పాట రాయాలి టైటిల్ సాంగ్ అని అడిగారు ఆయన. అన్న వివాహ వ్యవస్థ కాంక్రీట్ రిలేషన్షిప్కి పునాది. సో పందిరి లాగా వివాహ వ్యవస్థ కింద ఉండాలని టైటిల్ పెట్టాను. ఫ్రెండ్షిప్ తర్వాత 4 గుంజలు ఉంటాయి కదా, అవి ఏంటో మీరు డిఫైన్ చేయండి. ఈ 4 గుంజల మీదే పందిరి ఉంటుంది అని డిఫైన్ చేయండి అంటే ఎంత బాగా రాశారంటే ఆయన, చెలిమి, సహచర్యం, త్యాగం, అన్యోన్యం స్తంభాలైన మండపమే పెళ్లి పందిరి అని రాశారు. చెలిమి ఫ్రెండ్, అన్యోన్యం టుగెదర్నెస్, త్యాగం లిటిల్ బిట్ ఆఫ్ సాక్రిఫైస్, సహచర్యం కో ఎగ్జిస్టెన్స్. ఈ 4 కలిస్తే కదా అవుతుంది. అంటే ఒక ఫ్రెండ్ని చూడాలి భార్యలో, భర్తలో,
ఒక సహచరి, ఒక కొలీగుని చూడాలి. చిన్నపాటి టుగెదర్నెస్, అన్యోన్యం, సరదాగా ఆడుకోవాలి, కొట్టాడుకోవాలి, ఫ్రెండ్షిప్లో ఉన్న అనురాగం, అన్యోన్యం అంతా కూడా చూపించగలగాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి కోసం ఒకటి కొన్ని త్యాగాలు చేయాలి. ఏం త్యాగాలు చేయాలంటే, మా ఆవిడకి ఈ పని చేయడం ఇష్టం లేదనుకోండి, ఆ పని మనం చేయకూడదు. ఓకే. తప్పుగా తనకి తెలియకుండా చేయటం కాదు, చేయకూడదు. వెన్ దెర్ ఇస్ ఎ ట్రాన్స్పరెన్సీ ఇన్ రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. మా ఇద్దరి మధ్య అరమరికలు లేవు, జీపే నెంబర్లు విడిగా దాచుకోవటాలు లేవు, బ్యాంక్ అకౌంట్ దాచుకోవటాలు లేవు. మొత్తం గూగుల్ మన ఫోన్ బుక్ అంతా కంపాటబుల్గా ఇద్దరికి ఒకటే ఉంటుంది. ఇప్పుడు నీ నెంబర్ ఫీడ్ చేసుకుంటే ఆవిడ దగ్గర కూడా నీ నెంబర్ వినయన్ ఉంటుంది, ఫీడ్ చేసేసుకుంటారు ఆవిడ కూడా. సో అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలని నేను అనుకుంటున్నాను అనమాట. సార్, ఇప్పుడు ఈ వివాహ అనే వ్యవస్థలోని ఒక పిల్లవాడికి పెళ్లి చేద్దాం అనే ప్రాసెస్లోని లేకపోతే కంగారులోని పేరెంట్స్ కొన్నిసార్లు మంచి చేస్తారు, కొన్నిసార్లు చెడు వైపు కూడా అడుగులేస్తారు కదా సార్. సో మీకున్న ఎక్స్పీరియన్స్లోని ఒక పేరెంట్స్ తన పిల్లవాళ్ళకి పెళ్లి చేద్దామని రెడీ అవుతున్నప్పుడు వాళ్ళు మినిమం తీసుకోవాల్సిన గ్యారంటీస్ ఏముంటాయి సార్? ఫస్ట్ అమ్మా నేను చెప్తాను, గాన్ ఆర్ ది డేస్. మారుతున్న కాలంతో పాటు మనం మారాం. మా అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద, మా అమ్మ కెరోసిన్ స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ మీద తర్వాత వండితే, మా ఆవిడ కుక్కర్లో ఉండి ఇప్పుడు ఇన్స్టా స్మార్ట్లు ఏవో వచ్చినాయి కొత్తగా మా అమ్మాయి వండుతుంది. ఎలా అయితే మన టెక్నాలజీలు మారుతూ వచ్చినాయో అలా వివాహ వ్యవస్థ కూడా మారుతూ వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి సార్. ఎర్లియర్ ఊహ తెలియక ముందరే మా నాన్న ఉద్యోగంలో చేరడానికి, మా నాన్నగారు చేరే టైంకి నేను మూడో కొడుకుని పుట్టేశాను. అంటే స్కూల్లో ఉండగానే, కాలేజీలో ఉండగానే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు, పిల్లలు పుట్టేవాళ్ళు. భగవంతుడు ఇచ్చాడు, మనం చూసాం. అదే ఆకలి నా దాకా వచ్చాక నేను కాస్త కాళ్ళ మీద నిలబడి నెలకు 10,000 20,000 సంపాదించాక కానీ నేను పెళ్లి చేసుకోలేను. ఈరోజు పిల్లలు వాళ్ళు జస్ట్ బ్యాంక్ అకౌంట్లో ఒక 2-3 లక్షలు ఉంటే కానీ, 5 లక్షలు ఉంటే కానీ నేను పెళ్లి చేసుకోకూడదు, ఏదన్నా నాకున్న ఉద్యోగం పోతే ఎలా అనే ఆలోచనలు ఉన్నాయి. ఇది ఒక వ్యవస్థ, ఆర్థికపరమైన వ్యవస్థ. మా ఫాదర్ ఏం చేసేవారంటే 1,000 రూపాయలు సంపాదిస్తే 900 ఖర్చు పెట్టి 100 రూపాయలు దాచుకునేవారు. మనం ఏం చేస్తున్నామంటే 90,000 ఖర్చు ఉంటే 10,000 దాచుకోవాలి కాబట్టి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాం. ఇది ఆర్థికపరమైన మార్పు. మన వ్యవహారంలో, ఆచారంలో, తిండిలో అన్నిట్లో మార్పులు వచ్చినట్టే ఈ పెళ్లిలో కూడా మార్పు వచ్చింది. ఈ పెళ్లిలో మార్పు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను మా అబ్బాయి ఇంకా పెళ్ళికున్నాడు, వాడు నేనేం చెప్పానంటే, నీకు కంపాటబుల్ అయినా, నేను కానీ మేడం కానీ చెప్పాను, మా కులము మతము ఇవేం అక్కర్లేదు, నీకెవరు కంపాటబుల్ అయితే వాళ్ళని చూసి పెళ్లి చేసుకోను, నీకు కుదరకపోతే మాకు చెప్పు, మేము ఎవరన్నా చూస్తామని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, నేను ఇవాళ ఉంటాను, రేపు వెళ్తాను. 24/7 తనతో ఉండవలసింది తనకిష్టమైన వ్యక్తి, తను కోరుకునే వ్యక్తి, తనతో పాటు నడవగలిగిన వ్యక్తి, నడిచే వ్యక్తి. సో ఫస్ట్ చాయిస్ మనం పిల్లల మనస్తత్వానికి ఇవ్వాలి పెళ్ళిలో ఈ రోజున. ఎందుకు అంటే, మీరు ఎంత పెద్ద కోక్ అయినా, నేను పెప్సీ తాగాలనుకుంటే నేను మిమ్మల్ని తీసుకోను, కరెక్ట్, పెప్సీయే తాగుతాను. సో చాయిసెస్. సో అతని మనసులో ఏముంది, అతని అమ్మాయి మనసులో ఏముంది, పిల్లలు వాళ్ళని ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి 50% అయిపోతుంది. 2, వాళ్ళు మన మీద భారం ఇస్తే మనకి ఇంకా రిస్క్ ఎక్కువ ఉంది తల్లిదండ్రుల మీద ఈ రోజున. మరి మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయంటే, లవ్ మ్యారేజెసే బ్రేక్ అవుతున్నాయా? అరేంజ్ మ్యారేజ్ ఎన్ని బ్రేక్ కావట్లా? మరి జాతకాలు చూసి, వర్ణాలు చూసి, వర్గాలు చూసి, కులాలు చూసి, మతాలు చూసి, ఇంకా ఎక్కువ మాట్లాడితే మొత్తం అంతా కింద నుంచి పైదాకా అవపోసన పట్టి చేసిన పెళ్ళిళ్ళు 3 రోజుల్లోనే బ్రేక్ అవుతున్నాయి కదా. అంటే కలవలసింది ఇక్కడ జాతకాలు కాదు, అభిరుచులు. కలవలసినవి ఇక్కడ మతాలు కాదు, అభిమతాలు. సో ఈరోజు నా దృష్టిలో పిల్ల ఎట్లయితే గ్లోబలైజేషన్ వచ్చిందో అట్లా ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ ఇది చూడాలి, ఎక్కడో చూడాలి. ఫుడ్ హ్యాబిట్స్, కంపాటబిలిటీ, మా అమ్మ నన్ను పంచిన విధానంలోనే నా భార్య కూడా నన్ను చూసుకోవాలి కాబట్టి చూసుకోవాలి. ఇది నా చాయిస్. మళ్ళీ నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను, ప్రపంచంలో ఉన్న అందరినీ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పండి. మా తమ్ముడే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 38 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచో తను హ్యాపీ మ్యారేజ్ లైఫ్లో ఉన్నాడు తను. సో తల్లిదండ్రులుగా మనం చూడాల్సింది పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆనందం, కంపాటబిలిటీ, ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఉందా లేదా ఇది చూడాలి. ఇది చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. చిన్నవి పట్టించుకోవద్దు అస్సలు కూడా. ఓకే సార్, నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది సార్, మన సొసైటీలో ప్రేమ వేరు పెళ్లి వేరా, లేకపోతే 2 ఒకటేనా? ప్రేమ వేరు పెళ్లి వేరు అని ఎందుకు అనుకుంటూ ఉంటాను సార్ ఇప్పుడున్న జనరేషన్. మెయిన్గా నేను ప్రేమించాను అనేదానికి ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా పేరెంట్స్ నేను ఒక పెళ్లి చూపుల్లో ఒకరిని ఇష్టపడ్డాను అనేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రేమ వేరు పెళ్లి వేరు అనేది అది ఒక మిత్.
స్టీవ్ జాబ్ చెప్తాడు, ఇఫ్ యు లవ్ యువర్ జాబ్ దెర్ ఇస్ నో జాబ్ ఎట్ ఆల్ అంటాడు. రైట్. సో పనిని ప్రేమించినట్టుగా పెళ్ళిని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి. మన సాంగత్యంలోంచి పుట్టిన ఇష్టంతో కూడినది ప్రేమ. ఆ ఇష్టం ఎప్పుడు వస్తుంది? ఇద్దరి మధ్య అన్యోన్యత డెవలప్ అయితే వస్తుంది, స్నేహం అంకురిస్తే వస్తుంది కదా. స్నేహమే లేకుండా మనం మెకానికల్గా ఇద్దరు బాడీస్లో ఉంటే, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే దగ్గరగా ఉన్నామా, దగ్గరగా ఉంటున్నాం అంతే. ఎవరు సోషల్ మీడియా వాళ్ళ అకౌంటు, ఎవరు ఫాలోవర్స్ వాళ్ళకి, ఒకే మంచం మీద పడుకునే భార్యామిత్రులు అడిదిరిగి ఆవిడ రీల్స్ చూస్తూ ఉంటే ఇడిదిరిగి ఈయన రీల్స్ చూస్తుంటాడు. ఊటీకి పోతాం మనం, ఊటీ పోయి మనం ఫోన్లలో మాట్లాడుకుంటాడు. నీకు ఊటీ ఎందుకురా, కోటి చాలు కదా. ఇక్కడ దగ్గరే ఉండాలి, మమేకమై ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు. రోజుకి ఒక అరగంట సేపు, ఇది ఎన్నోసార్లు చెప్తాను నేను, మళ్ళీ చెప్తాను, ఎందుకంటే దిస్ మెసేజ్ షుడ్ రీచ్ టు ఎవ్రీ ఫ్యామిలీ. ఓకే, రోజుకి అరగంట సేపు భార్యాభర్తలు ఇద్దరు ఫోన్లు పక్కన పెట్టి, స్క్రీన్లు పక్కన పెట్టి మాట్లాడుకోవాలి. నేను సరస్వతి గారు మార్నింగ్ 5:30 to 6 లేదా 6 to ఇవాళతో సహా ప్రతిరోజు కూర్చుని, నా దీని తర్వాత సెషన్ ఉంది, ఆ సెషన్ గురించి మాట్లాడాను. నేను మాట్లాడితే తను చెప్పి నేను హెల్ప్ చేస్తాను, మీరు రెడీ అయ్యే లోపలని కొంత నోట్స్ తీసి నాకు పంపించింది తను. నేను పీపీటీ ప్రిపేర్ చేశాను. ఓ అరగంట నాకు కష్టం ఇది అని ప్రాబ్లం డిఫైన్ చేస్తే, నా సొల్యూషన్ ఇది అని లైఫ్ పార్ట్నర్ చెప్తారు. నా ఆనందం ఇది అని నువ్వు పంచుకుంటే నేను కూడా ఆనందిస్తున్నాను ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు. నువ్వు ఇక్కడే పెట్టేసుకుంటే సినిమాలో సెకండ్ హీరోయిన్ లాగా అర్థం చేసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి అర్థం చేసుకుంటారా? కమ్యూనికేషన్ ఇస్ ద కీ. ఏ వివాహ వ్యవస్థకైనా ప్రేమించాలంటే చెప్పాలి. నువ్వు నాకు ఇష్టం అనే మాట చెప్తే కదా నీకు తెలుస్తుంది. ఇక్కడ ఏమైపోతుంది, భార్యాభర్తల మధ్య టేక్ ఇట్ గ్రాంటెడ్ యాటిట్యూడ్. ఎవరో కనిపించిన వాడికి థ్యాంక్స్ చెప్తాను, ఎవడో బయటవాడికి సారీ చెప్తాను, భార్యాభర్తలు చెప్పుకోను. ఆ మాత్రం నా మూడే కదా అర్థం చేసుకోడా, నా భార్య కదా అర్థం చేసుకోదా అని ఉంటుంది. ఈ టేక్ ఇట్ గ్రాంటెడ్ నుంచి ఏమవుతుందంటే డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. రోజు కనిపించే భార్యకైనా ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పగలగాలి, చెప్పాలి. ఫ్యాన్ టక్క 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 తిరుగుతూ ఉంటే మనం ఫ్యాన్ పడేయం, 2 drops ఆయిల్ వేస్తాం. అలా లైఫ్ కూడా ఎవరు స్ట్రెస్లో వాళ్ళు బతుకుతున్నా, ఆవిడ ఉద్యోగం ఆవిడ చేస్తాను, నా ఉద్యోగం నేను చేస్తాను, ఆవిడ టెన్షన్స్ ఆవిడకుంటాయి, నా టెన్షన్స్ నాకుంటాయి. ఒక్కసారి థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్, భలే ఉంటావు, నువ్వు నిజంగా యూ టేక్ కేర్ ఆఫ్ మీ, నన్ను మా ఆవిడ అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోవాలంటే నోటితో చెప్పొద్దు, మనసుతో చెప్పమంటున్నాను నేను, ఫీల్ అయ్యి చెప్పమంటున్నాను. ఎక్నాలెడ్జ్ ద అసోసియేషన్. ఈ చిన్న చిన్న కిటుకులు తెలియక దాన్ని పెంచుకుంటాం మనం. కానీ మీరు గమనిస్తే భార్యాభర్తలు ఇద్దరి మధ్య కొట్లాట్లు జనరల్గా రావు. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల వస్తాయి. థర్డ్ పార్టీ గూగుల్ పిన్ డ్రాప్ చేస్తారు వాళ్ళ వల్ల వస్తాయి. నువ్వు ఇట్టా, నేనట్టా, నాకు ఇట్టా చెప్పారు, మీ ఆవిడ ఏంట్రా అట్టా ఉంది, మీ ఆయన ఏంటి ఇట్టా మాట్లాడుతున్నాడు అని మొదలు. ఇక్కడంతా నేనేం చెప్తా అంటే బెస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ క్లారిటీ. ఈ కమ్యూనికేషన్లో వస్తుంది. నిన్న అతను ఎవరో మీ తమ్ముడు ఇలా అన్నాడు, నిజమేనా అది, ఇలా ఎందుకు అన్నాడు అంటావు, నువ్వేమైనా షేర్ చేసావా అన్నాడు. నేను ఎక్కడ షేర్ చేశాను, నేను షేర్ చేయలేదండి. అక్కడితో అది డ్రాప్ అయిపోతుంది. అక్కడితోటి మాట్లాడుకోండి, మనసు విప్పి మాట్లాడుకోండి, టైం తీసుకోండి. ఎలా అయితే బాస్ కోసం టైం ఉందో, ఎలా అయినా పక్కవాడు పుట్టినరోజు పండగ పిలిస్తే వనస్థలపురం దాకా వెళ్ళే టైం ఉందో, ఎలా మందు కొట్టడానికి టైం ఉందో, ఎలా ఇంట్లో పక్కకి వెళ్ళడానికి టైం ఉందో, భార్య కోసం భర్త, భర్త కోసం భర్త కంపల్సరీ అనుకుని మొదలెట్టండి. అది ఆప్షనల్ అవుతుంది. అక్కడి నుంచి అది మ్యాండేటరీ అవుతుంది, దాని వాలంటరీ అవుతుంది అక్కడి నుంచి. సూపర్ సార్. సార్ ఇప్పుడు మీరు ఎలా అయితే మెన్షన్ చేశారో, థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఒక రిలేషన్లోకి ఎంటర్ అవుతారో గొడవలు స్టార్ట్ అయ్యాయి. బట్ ప్రతిసారి అది నిజమేనా సార్? ఎందుకంటే కొన్నిసార్లు అదే థర్డ్ పర్సన్ మన ఫ్రెండ్ అయ్యొచ్చు, మన బ్రదర్ అవ్వచ్చు, వాళ్ళకి అర్థమయ్యేలా కొన్నిసార్లు కన్వే చేసి, కొన్నిసార్లు అటాచ్మెంట్ చేసే సిచ్యువేషన్స్ కూడా కొన్నిసార్లు వింటూ ఉంటాం సార్. మీడియేషన్ చేయటం మంచిది. ఓకే, మీడియేషన్ గురించి మాట్లాడతారు. ఏమవుతుంది జనరల్లీ ఎక్కడొస్తాయి డిస్కంఫర్ట్స్? ఏంట్రా మీ ఆవిడ ఇట్టా చేస్తుంది, మీ ఆయన ఏంటి నాకు ఇట్టా మాట్లాడలేదు, నువ్వెందుకే కూర వండుతున్నావు మీ అత్తగారు ఉండంగా, ఇవన్నీ చెప్తే సలహాల్లో ఉంటాయి కదా. మా అమ్మాయి పెళ్ళే దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. యూ కెన్ కౌంటర్ చెక్ విత్ మై సన్ ఇన్లా ఆర్ మా వాళ్ళ ఇన్లాస్ తోటి. 10 ఏళ్లలో ఒక కంప్లైంట్ కూడా తను చెప్పలా, మేము వెళ్ళా. కాపురానికి వెళ్ళేటప్పుడు చెప్పాను, నీ జీవితం అమ్మ,
ముళ్ళ బాట చేసుకుంటావు, పూల బాట చేసుకుంటావు, నీ ఇష్టం. డోంట్ కమ్ టు అస్ విత్ కంప్లైంట్స్. ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే పెద్దవాళ్ళ కింద వస్తాం, కానీ డే టు డే రొటీన్ యాక్టివిటీస్కి డోంట్ కమ్ టు అస్. యువర్ లైఫ్ యూ గెట్ ఇట్ సాల్వ్డ్. ఎందుకు చెప్తామంటే మీ ఆఫీస్లో ఉద్యోగంలో మీ భార్య రాదు, మీ అమ్మ రాదు, మీ తల్లి రాదు, మీరే చేస్తారు. ఇల్లు కూడా అంతే, ఎవరు రాకూడదు. నా సమస్యలు నేనే పరిష్కరించుకోవాలి, నా జీవితం కదా. ఎక్కడో అక్కడ గ్యాప్స్ వస్తున్నాయి. ఎందుకు గ్యాప్స్ వస్తున్నాయని మీరు 5 minutes ఆలోచిస్తున్నామా? మనకి ఈగో స్టాట్స్ బర్న్ అయిపోతాయి. నన్ను అంటుందా, నన్ను మొగుడిని పట్టుకుంటుందా, నన్ను అంటుందా, నన్ను. అరే నువ్వు ఎంత పెద్ద రాజు అయినా ఓ తల్లికి బిడ్డవే, ఓ భార్యకి భర్తవే. ఇంట్లో వాడు మా అబ్బాయి ఉన్నాడు అనుకో, మంచి స్పీకర్ వచ్చారా, మోటివేషనల్ స్పీకర్ అని అడగడు, హీరో గారు వచ్చారా అని అడగడు, అమ్మ నాన్న వచ్చాడా అని అడుగుతాడు. నా పాత్ర అక్కడ నాన్న మాత్రమే. ఎంత గొప్పవాడైనా తల్లికి బిడ్డే, ఓ బిడ్డకి తల్లి తండ్రో. సో ఇంట్లో ఉన్నప్పుడు మనం వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ ఆల్ అవుట్ సైడ్ ఇష్యూస్. ఒక సూపర్ స్టోరీ నేను చదివాను అనమాట. ఓ కార్పెంటర్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ టఫ్ డే. అమెరికాలో చాలా కష్టపడట ఇంటికి వస్తూ ఉంటాడు. గేటు దాకా వచ్చాక స్నో అది పడుతూ ఉంటుంది. గేటు దాకా వచ్చాక ఒక ఫ్రెండ్ కలుస్తాడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్. కలిసి చెప్తాడు, హలో రా అంటాడు. రా మా ఇంటికి వెళ్ళి కాఫీ తాగదా, స్టెప్ ఇన్ సైడ్ అంటాడు. ఇద్దరు కలిసి గేట్ తీసుకుని లోపలికి వెళ్తారు. తలుపు బయట ఒక ఇదేమంటారు కోట్ స్టాండ్ ఉంటుంది. వీడి లాంగ్ కోట్ తీసి దాన్ని తగిలిస్తాడు. ఫ్రెండ్ అడుగుతాడు, అది పాడైపోతుంది కదా, కోటు బయటని తగిలించో, ఇంట్లో తీసుకెళ్ళాలి కదా అంటాడు. ఇది నా ఆఫీస్ కోటు, నేను బయటే వదిలేసి వెళ్తాను అంటాడు. నీ బయట ప్రపంచంలో ఉన్న టెన్షన్స్ నీ ఫ్యామిలీ మీద చూపించకూడదు. నీ ఫ్యామిలీ వెయిట్స్ ఫర్ యూ. నాన్న వస్తే ఈ విషయం చెప్దాం, అమ్మ వస్తే ఈ విషయం చెప్దాం, లేకపోతే మొగుడు వస్తే ఈ విషయం చెప్దాం, భార్యకి కలిసి ఈ విషయం చెప్దాం అని ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. బయట టెన్షన్స్ ఉండకూడదు. మనుషులం కాబట్టి కొంత ఉంటాయి. ఇమీడియట్ ఈక్విలిబ్రియంకి రాగలగాలి. కొట్టుకోవడం తప్పంటల్లా, అభిప్రాయ భేదాలు తప్పంటల్లా, ఇదంతా మనం అనుకున్నంత ఈజీ కాదు సార్, మీరు చెప్పినట్టు కాదు, మీరు సినిమాలో అంతేగా అంటారు, బయట ఇవన్నీ చెప్తారు అని చెప్పి ప్రపంచం అంతా నాతో మాట్లాడుతుంది. కింద పనికిరాని పసలేని చెత్తగాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు. నేను చెత్తగాళ్ళని ఎందుకంటున్నానంటే వాళ్ళు నా టాక్ బాగాలేదు అని రాస్తే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కింద ఏదో డాష్ మాటలన్నీ రాస్తాడు అనుకో, వాడిని చూసి జాలి పడతాయి. వాడికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఇంట్లో, పాపం భార్యతో భర్తతో, అందుకే రాస్తున్నారు ఇట్లా. అయ్యో పాపం అని జాలి పడతాను అంతే నేను. బట్ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అంటే నేను ఇవన్నీ ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్, ఐఎమ్ ఎ ప్రాక్టీషనర్. సార్ మీరు ఇందాక చెప్పిన ఈ కంపాటబిలిటీ బిట్వీన్ పార్ట్నర్ కన్నా ముందు ఇప్పుడు మెయిన్గా ఈ మ్యారేజ్ అనే సిస్టంలోని పేరెంట్స్కి పిల్లలకి కంపాటబిలిటీ కొంచెం తగ్గిపోతుందేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే పర్టికులర్గా ఉమెన్కి వాళ్ళకి అసలు చాయిస్ తీసుకునే డెసిషన్ కూడా కొన్ని ఇంట్లో ఉండలేకపోవచ్చు. సో ఈ కంపాటబిలిటీ ఫస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి సార్ ఒక పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఒక మ్యారేజ్ అనే టైం వచ్చినప్పుడు? మ్యారేజ్ అయ్యాకంటున్నారా, పెద్ద పిల్లలకి అంటారా? కాదు సార్, పిల్లలకు పెట్టు మ్యారేజ్ చేసుకుందామని రెడీ అవుతున్నప్పుడు కొంతమంది చేతిలో డెసిషన్ ఉంటుంది, నీకు ఈ అబ్బాయి నచ్చాడు లేదా, లేకపోతే ఈ అమ్మాయి నచ్చిందా లేదా. కొంతమందిలో నీకు అవన్నీ లేదు, ఇతను నుంచి చేస్తున్నాం, పెళ్లి చేసుకో. సో ఈ కంపాటబిలిటీ బిట్వీన్ పేరెంట్స్ అండ్ పిల్లలు అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి మ్యారేజ్కి ముందు? ఇప్పుడు నేను చెప్తాను. తల్లిదండ్రులుగా నేను తల్లిదండ్రులు, నాకు ఒక కూతురు ఉంది, కొడుకున్నాడు. తల్లిదండ్రులుగా మేము ఆలోచించండి, పిల్లలకు బాగుండాలని ఆలోచిస్తాం. అవును సార్. రెండో భయం ఏంటంటే వీళ్ళు సరైన అమ్మాయిని చూసుకోకపోతే జీవితంలో కష్టపడతారేమో, సరైన అబ్బాయిని చూసుకోకపోతే జీవితంలో కష్టపడతారు. మనమే చూస్తే కులము, మతము, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చూసి, జాతకాలు, ఇష్టమైంది తల్లిదండ్రులు మొత్తం పెడిగ్రీ అంతా చూసి కానీ మనం కుక్క పిల్లనే కొనాం కదా, అలా మనం కొందామని చెప్పి తల్లిదండ్రులు తప్పులేదు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్. పిల్లలు ఏమనుకుంటారు, నాకంటూ ఇష్టాలు ఉన్నాయి, అభిష్టాలు ఉన్నాయి, నేను ఇట్లా నా మనసులో నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అనుకుంటున్నాను, నాకు నచ్చాలనుకుంటున్నాను, మీరున్నట్టు నేను ఉండాలనుకోవట్లా. ఇదివరకు ఏమండి అని పిలిచాను, మా ఆవిడ పిలుస్తుంది ఇప్పుడు కూడా. మా అమ్మాయి పిలవదు కదా, పేరు పెట్టి పిలుస్తారు కదా వాళ్ళు. అర్థం చేసుకోవాలి. ఇంకా ఎక్స్పెక్ట్ మై నెక్స్ట్ జనరేషన్, మా మనవరాలు కూడా ఏమండి బాగున్నారా అని ముసుకేసుకోవాలి. ఎక్కడి నుంచి పాసిబుల్ అది? పాసిబుల్ కాదు కదా. ప్రపంచం మొత్తం యూనివర్సల్ ఒక కుటుంబం అయినప్పుడు, వసుదైక కుటుంబం అయినప్పుడు, యు ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఫ్రమ్ ది వరల్డ్. టెక్నాలజీస్, ఏఐలు, చాట్ జీపీటీలు, ఇంకా నువ్వు పాతకాలంలో వేదాలు ఉపనిషత్తుల్లో వర్ణించినట్టు స్త్రీమూర్తి ఉండాలంటే కుదిరే వ్యవహారం కాదది. అంతరికంగా ఉండొచ్చు. క్యారెక్టర్ ఇస్ వాట్ ఈస్ డిఫైన్డ్ దేర్, నాట్ ఫిజికల్ థింగ్స్ దేర్.
సో నేనేం చెప్తా అంటే పిల్లల ఇష్టాల మేరకు వెళ్ళాలి తల్లిదండ్రులు. 1. నెంబర్ 2, చాయిసెస్ ఆర్ డిఫరెంట్. ఓకే. నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పెళ్ళికి ముందర మనం చేసే తతంగులు, ఎంగేజ్మెంటు, తిలక్కు, దాని తర్వాత సంగీతు, మెహందీ, హల్దీ, ముఖ్యంగా ఇంకో దరిద్రం ఏర్పడింది ప్రస్తుతం, ప్రీ వెడ్డింగ్ షూటింగు. అక్కడ తల్లి రాకూడదుట గదిలోకి. అబ్బాయిని అమ్మాయిని షూట్ చేసినప్పుడు తల్లి బయట, ఆడపిల్ల తల్లి ఒకదాన్ని పంపించదు కదా పాపం పెళ్లి కోసం. ఈ ఫోటోగ్రాఫర్ చెప్తాడు, అమ్మ మీరు బయట నుంచండి, వీళ్ళిద్దరికి ఇంటిమేట్గా ఫోటోలు, నువ్వెవడరా తీయడానికి. సరే తీస్తున్నారు, మీ ఇష్టం, పెట్టుకుంటున్నారు, అవన్నీ ఆ ఫోటోలే తీసి పెళ్లిలోనే పెద్ద ఎల్ఈడి స్క్రీన్ల మీద చూపిస్తున్నారు. పర్వాలేదు, మేము కూడా హీరో హీరోయిన్గా యాక్ట్ చేసాం, హీరోలుగా మాకు కూడా తెలుసు దాన్ని ఎంత బాగుంటాయి. నేను దాని గురించి మాట్లాడుతున్నాం. వీటన్నిటికంటే ముఖ్యమైనది, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ఈ ఫంక్షన్ల కంటే ముఖ్యమైనది ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్. ఒక పెళ్లి కుదిరిన అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి పెళ్లి కుదరటానికి ముందర మగవాడు మనస్తత్వం ఇది, ఆడపిల్లల మనస్తత్వం ఇది. ఒక సూపర్ బుక్ చదివాను నేను, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. పాత బుక్ అది. ఓకే. నా పెళ్ళైన కొత్తలో చదివాను, అంటే 35 ఏళ్ల క్రితమే చదివాను. అందులో ఏం చెప్తాడంటే మగవారు మార్స్ గ్రహం నుంచి వస్తారు, ఆడవాళ్ళు వీనస్ గ్రహం నుంచి వస్తారు. అంటే గ్రహాంతర వాసులని కాదు, మగవాడి మనస్తత్వం వేరు, ఆడపిల్ల మనస్తత్వం వేరు. ఇది అర్థం చేసుకుంటే మ్యారేజ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మగవాళ్ళు మనం ఉద్యోగం ముఖ్యం, పేరు ముఖ్యం, ఐడెంటిటీ ముఖ్యం, పొజిషన్ ముఖ్యం, బయట నలుగురు ఏమనుకుంటారనే భయం ముఖ్యం. ఆడపిల్లకి ప్రేమ ముఖ్యం, లాలిత్యం ముఖ్యం, బంధం ముఖ్యం, తనకి ఉన్న 4 చీరల్లో మంచి చీర కట్టుకుని అందంగా ఉండటం ముఖ్యం. మనం ఏదో షర్టు గోడకి ఏది ఉంటే తీసుకుని వచ్చేస్తాను. ఈ పాడ్కాస్ట్ మావిడి రమ్మంటే గంట రెడీ అవుతుంది. తప్పులేదు, వాళ్ళకి ఇష్టం, రెడీ అవటం ఇష్టం, బొట్టు పెట్టుకోవాలి, చక్కగా పెట్టుకోవాలి. నేను కానీ ఉన్న దాంట్లో బ్రాకెట్ కోట్ అనుకోట్, వాళ్ళు ఏం పెద్ద అందరూ ప్రాణాలు తీసి నగలు కొనుక్కోరు. 90% మంది ఆడపిల్లలు ఉన్న దాంట్లో అందంగా ఉండాలని కోరుకుంటారు. తప్పులేదు కదా, అది నేచర్. మగవాడు కష్టం వస్తే గుహలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు చెప్పను, నేనే ఇంటి పెద్ద కదా, నాకే డబ్బు లేదు, ఉద్యోగం పోయింది, నాకే చెక్ బౌన్స్ అయిందంటే చెప్తే వీళ్ళు కంగారు పడిపోతారేమో అని చెప్పకుండా కుమిలిపోతూ ఉంటాడు. ఆడపిల్ల ఏదున్నా చెప్పాలి, చెప్పుకోవాలి తను మనస్తత్వం. అందుకే చెప్తారు కదా, మగవాట ఈ చెవిలో విని ఈ చెవితో వదిలేస్తాట, ఆడపిల్ల ఈ చెవితో విని ఈ చెవితో విని నోటితో వదిలేస్తాట. 10 మందికి చెప్పుకోవాలి అమ్మాయి, ఎవరో ఒకరు చెప్పుకుంటుంది. పక్కింటి వాడు ఎదురింటివాడికి ఇష్టాలు లేని ఆడబిడ్డకి, ఇంట్లో పనిచేసే పని మనిషికి, ఇది లేకపోతే చెంబుకో గిన్నెతో అయినా మాట్లాడేస్తుంది అమ్మాయి. ఈ వ్యత్యాసాలు ఉంటాయి. ఇదే స్త్రీమూర్తి ఒక గోదావరిలాగా, ఒక కృష్ణదేవిలా పెద్ద కష్టం వచ్చినప్పుడు చాలా డెప్త్లో ఉండి నిలకడగా ఆలోచిస్తుంది. మగవాడు కదిలిపోతాడు, కష్టం రాగానే మగవాడు ఉనికిపోతాడు, కదిలిపోతాడు. స్త్రీమూర్తి ఏమనుకుంటు, ఇది వచ్చింది కదా, దీని పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తారు వాళ్ళు. సో ఇద్దరిలో స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఇద్దరిలో వీక్నెసెస్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య నేర్చుకోవటం కోసం ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ చేయాలి. స్త్రీ ఎలా ఆలోచిస్తుంది, పురుషుడు ఎలా ఆలోచిస్తాడు. నీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైనట్టు తనకి సాయిబాబా ఇష్టమై ఉండొచ్చు. నీకు మాట అంటే ఇష్టం, తనకి పాట అంటే ఇష్టం. మీ అమ్మ నాన్న నిన్నెలా పెంచారో ఆ అమ్మాయిని కూడా అట్లాగే పెంచారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏది, నువ్వు మీ అన్నదమ్ముల మధ్య ఉన్న తేడా, అక్కచెల్లెల మధ్య ఉన్న తేడా, భార్యాభర్తల మధ్య కూడా తేడా ఉంటుంది. చిన్నప్పుడు కొట్టుకున్న అమ్మ నాన్న అన్నదమ్ములతో తిరిగి కలిసిపోతావు. భర్తతో అక్కడ విడాకులు లేదు, భర్తతో మాత్రం విడాకులు ఎందుకు ఉండాలి, జీవితాంతం కలిసి ఉండాలని చెప్పేవాడు ఎవడున్నాడు ఇవాళ. ఎంతసేపటికి వెడ్డింగ్కి ఏ చీర కొందాం, ఏది కొందాం, నగలు. మీరు అసలు వివాహ వ్యవస్థ ఎట్లా మారిపోయింది. ఇదివరకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు, మేనమామో పెద్ద నాన్నో బామ్మో అమ్మమ్మో ఉండేది. అరే పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళాం రేపు పొద్దున ఇట్టా ఉంటుందిరా, నువ్వు అలా చేయద్దురా ఇలా చేయద్దురా అని చెప్పేవాడు. మొగుడితో ఇలా ఉండాలమ్మా, ఇలా చేయకు అలా చేయకు, అత్తారింటికి వెళ్తే ఇదేనా పద్ధతి, ఇలా ఉండకూడదు, అడ్జస్ట్ అవ్వాలని చెప్పేవారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు, చెప్పేవాళ్ళు లేరు. ఓ పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు తల్లితో సహా సెల్ఫీలు తీసుకుని ఎట్లా అందంగా పోస్ట్ చేసుకోవాలని చూస్తున్నారు తప్ప, వచ్చిన వాడిని అన్నం తిన్నావా లేదా అని కూడా అడగట్లా. మీరు పిలిస్తే కదా నేను వచ్చాను పెళ్ళికి, కనీసం భోజనం చేసామని అడగట్లా. ఓ మనిషి ఉన్నాడు, ఇదివరకు మరి ఒక బాబాయో పిన్నో ఆ పని తీసుకునేవాళ్ళు, రండి భోజనం చేసి, అమ్మమ్మో భోజనం చేయకుండా ఎట్టకూడదు రండి అని ఇంకో బాబాయ్ పిన్ని బొట్టు పెట్టేదో ఇచ్చేవాళ్ళు. 80% ఇప్పుడు ఎక్కడుంది, వెళ్ళటం, వీలైతే బౌన్సర్లు ఆపకుండా ఉంటే కలవటం, బౌన్సర్లు కూడా ఆపచ్చు, తెలియదు మనకి.
నువ్వు పిలిచిన నీ పెళ్ళికే రేపు నేను వస్తే ఓ బౌన్సర్ నన్ను ఆపేయచ్చు. వివాహ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది కదా, చూపించుకోవాలి కదా నాకు ఎంత డబ్బు ఉంది, ఎంత బౌన్సర్లు వచ్చారు, ఎంత సెలబ్రిటీలు వచ్చారు తప్ప వీళ్ళిద్దరూ ఎలా బాగుంటారు, వీళ్ళిద్దరికి ఎట్లాంటి సపోర్ట్ మనం ఇవ్వాలి, భార్యాభర్తలిద్దరికి ఎమోషనల్గా ఎలా కనెక్ట్ చేయాలి. ఎందుకు ఓ పిల్లాడు భార్య మీద తిడుతున్నాడు? ఎందుకంటే ఇంట్లో ఆ ఎదహ వాళ్ళ నాన్న భార్యను జీవితాంతం తిట్టాడు కాబట్టి. పిల్లల ముందర వాట్ కైండ్ ఆఫ్ ఎ రోల్ మోడల్షిప్ వీఆర్ డిస్ప్లేయింగ్. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్న అమ్మా నాన్నలు కానీ ఇంట్లో గదిలోకి వెళ్ళి మనం మాట్లాడుకోవాలి తప్ప పిల్లల ముందర మనం ఆ ప్రభావం చూపించకూడదు. ఏమవుతుంది, ఆ పిల్లలకి స్కూల్లో వెళ్తారు, వాడి సింగిల్ పేరెంట్ మదర్ ఉంది, సింగిల్ ఫాదర్ ఉన్నాడు, వాళ్ళతో ఉన్నారు ఉంటుంది. ఈ అమ్మ నాన్న కొట్టుకోగానే వీడి గుండెల్లో ఒక రకమైన తెలియని ఒక సైకలాజికల్ ఫీలింగ్, అమ్మ వీళ్ళు కొట్టుకుంటే, నాన్న అమ్మ విడిపోతే. ఎవడికి 4th క్లాస్ 3rd క్లాస్ చదివే పిల్లలకి హూ ఈస్ ప్రాంప్టింగ్ ఇట్? యు ఆర్ ద పర్సన్ వాజ్ ఇంకల్కేటింగ్ దట్ ఇన్ టు దర్ హార్ట్స్. ఒక్క యూనిట్లో ఉండాలి అమ్మా నాన్న. ఎప్పుడైతే అమ్మా నాన్నను చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, పిల్లలు అలాగే పెరుగుతారు. ఉండొచ్చు ఎక్సెప్షన్, వాళ్ళ భావాలు వాళ్ళని, పిల్లల్ని వదిలేయాలి. నా దృష్టిలో పేరెంటింగ్ అంటే ఏంటంటే కారులో స్టెఫ్నీ లాంటిది. పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ వెళ్ళనివ్వాలి. అవసరమైనప్పుడు పంచర్ పడితే మనం కాసేపు తోడు నిలవాలి, మళ్ళీ వెళ్ళి డిక్కీలో పడుకోవాలి. యు ఆర్ ఎవ్రీథింగ్ నీకే కావాలి, ఎవ్రీథింగ్ నువ్వే ఇన్వాల్వ్ అవుతావు. పిల్లలు ఎట్టా ఎదుగుతారు? పెళ్ళి కూడా అంతే, వాళ్ళ స్వతంత్రానికి వాళ్ళని వదిలేసేయండి, మీరు డైరెక్షన్స్ చెప్పండి, కుల గజ్జి వదిలేయండి. మనసులు కలవటం ముఖ్యం, జాతకాలు కులాలు కాదు. వాళ్ళిద్దరికి ఒకళ్ళకొళ్ళు ఇష్టాలు రావాలి, మనసులు కలవాలి. నేను దేనికి వ్యతిరేకని కాదు, నేను దేనికి సమర్థన అయ్యాను. ఎందుకు చెప్తున్నానంటే 100% కులాలు మతాలు కుటుంబాలు చూసుకుంటే కంపాటబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ ఇవి నేను వద్దని చెప్పట్లా. కానీ దీనికంటే ప్రయారిటీ పిల్లలిద్దరికి ఒకళ్ళొకళ్ళు నచ్చారా లేదా అని. బలవంతంగా నువ్వు పెళ్లి చేస్తే పెళ్ళి ఎట్లా నిలబడుతుంది అక్కడ. సో అర్థం చేసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేయండి, టైం ఇవ్వండి. ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ అయినా ఒకళ్ళు వాళ్ళు బయటకు వెళ్ళి కాసేపు డేటింగ్ చేసుకుని కాఫీలు తాగి మాట్లాడుకుని మనసులో అర్థం చేసుకుని ఐ మీన్ లవ్ అది ఓకే అని చెప్పమనండి. పెళ్లి చేసుకున్న తర్వాత డైవర్స్ ఇవ్వడం కంటే పెళ్ళికి ముందర అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ కదా మనకి తల్లిదండ్రుల కింద. కరెక్ట్. ఆ స్పేస్ ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళ ఇష్టం ప్రకారం జీవితం ఉంటుంది. అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం కొన్నారు. వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ కారు, వాళ్ళ షూ, వాళ్ళ బట్టలు, వాళ్ళ చదువు, వాళ్ళ కాలేజ్ అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం చేశారు కదా. పెళ్ళి ఒకటే ఎందుకు నీ ఇష్టం? అన్నీ మనం పిల్లలకి ఒక్క ఎదురు చెప్తానా పిల్లలకి, నాన్న ఇలా కావాలి అంటే ఒక్క సెకండ్లో డబ్బులు పంపిస్తాం కదా, వాళ్ళ ఇష్ట ప్రకారమే కదా. మ్యాక్సిమం చెప్తారే ఇట్లా వెళ్తావా, నువ్వెందుకు జపాన్ వెళ్తావు, ఇప్పుడు డబ్బు దండగా, నువ్వెందుకు సింగపూర్ వెళ్తావు, లేదు నాన్న వెళ్ళాలి, ఓకే అని పంపిస్తున్నాం మనం. అంతే సార్. అన్నీ ఇష్ట ప్రకారం చేసి పెళ్ళి ఒకటి అయిష్టంగా చేయొద్దు, ఇష్ట ప్రకారమే చేయండి. టు లీడ్, టు ఫాలో ఆర్ టు గెట్ అవుట్. టు లీడ్ నువ్వు చెప్పిన పిల్లవాడు చేసుకుంటాడా? లేదు. టు ఫాలో వాడు చెప్పిన పిల్ల నువ్వు ఇచ్చి చెయ్యి. లేదు. గెట్ అవుట్ అంటే నోరు మూసి కూర్చో, ఏది జరగాలి అంటే. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు పెళ్ళి చేసుకుందామని మేము ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు బాగా రిచ్ పీపుల్ వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి వాళ్ళు ఎలా అయినా చేసుకొని వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ సార్. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఈ పెళ్ళి చేసుకుందాం గ్రాండ్గా అని ఒక ట్రాప్లో పడిపోయి మిగతా లైఫ్ అంతా ఇద్దరు పార్ట్నర్స్ స్ట్రగుల్ అవుతున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఒక మిడిల్ క్లాస్ పీపుల్, ఒక బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఆ రిచ్ పీపుల్ చేసుకున్నట్టు మనం కూడా అన్ని ఈవెంట్లు చేసుకోవాలా, మనం కూడా అంత గ్రాండ్గా చేసుకోవాలా? ఇక్కడ గ్రాండ్యూర్ అనేది రిలేటివ్ టర్ము. ఓకే. 100 మందిని పిలిచేసిన గ్రాండ్యూరే, 150 మందిని పిలిచేసిన గ్రాండ్యూరే, 5 స్టార్ హోటల్లో చేసిన గ్రాండ్యూరే, మన ఇంటి దగ్గర పందిరేసి చేసిన గ్రాండ్యూరే. కాబట్టి నేను దాని డిబేట్లోకి రావట్లేదు. కానీ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక పెళ్ళికి ₹1 కోటి ఖర్చు పెట్టాం అనుకుందాం. ఒక లాజిక్ ఆలోచించండి. వన్ సైడ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ₹1 కోటి బదులు వాళ్ళకి ఒక ఫ్లాట్ కొనిస్తే జీవితాంతం వాళ్ళకి ఇంటెద్దు అనే సమస్య ఉండదు. రైట్. ఇది వన్ సైడ్ ఆర్గ్యుమెంట్. అదర్ సైడ్ ఆర్గ్యుమెంట్,
వివాహం అనే వ్యవస్థ ఆహ్వానం సినిమాలో చూపించారు కదా ఎస్వి కృష్ణారెడ్డి గారు. అలా వివాహం 10 మంది మధ్య ఉంటే అదొక అగ్రిమెంట్ అవుతుంది, ఉడంబిక అవుతుంది. 90% మధ్యతరగతి ఆడపిల్లలు మొగుడు దరిద్రుడైన వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ అవుతున్నారు, అత్తమ్మ వాళ్ళు కష్టపెట్టినా ఎందుకు అడ్జస్ట్ అవుతున్నారు అంటే, మా నాన్న అంత కష్టపడి పెళ్లి చేశాడు కదా, మళ్ళీ అంత డబ్బు ఆ పరువు ఆ నలుగురిని పిలిచాడు కదా, మా నాన్న బాధపడతాడు, అమ్మ బాధపడతాడని ఆడపిల్లలు బాధపడుతున్నారు. ఒకటి సామాజిక ఉడంబిక, ఒకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఈ రెండింటి మధ్య ఫార్ములాలో పెళ్లి చేయాలి. ఖర్చు పెట్టద్దని చెప్పట్లా, లిమిటెడ్ ఖర్చు పెట్టండి. ఒక పెళ్ళి రిసెప్షన్కి కట్టుకునే ఒక ఫ్రాకో, ఒక చారీ, ఒకటో 75,000, ₹1,00,000, ₹1,50,000. నువ్వు తిరిగి అది ఎప్పుడు వస్తుంది నీకు అవకాశం? ఓ 10,000 చీర కట్టుకుంటే 10 సార్లు మనం ఏ పెళ్ళిళ్ళకైనా కట్టుకోవచ్చు. కట్టుకుంటారు, నాకు కావాలి అంతే. దెర్ ఈజ్ నో అదర్ వర్డ్. నాకు కావాలి. ఎందుకు? మా నాన్నకున్నాయి, లేకపోతే నేను సంపాదించుకుంటున్నా, నాకున్నాయి కాబట్టి అని. ఫైన్, యువర్ చాయిస్. ఎలా అయితే నువ్వు ఈ చీర కావాలి అని కొనుక్కుంటున్నావో, అలా నువ్వు కావాలని కట్టుకున్న మొగుడితో కూడా అంతే కంపాటబిలిటీగా ఉండు. నువ్వు కోరి చేసుకున్న భార్యతో కూడా అంతే కంపాటబిలిటీగా ఉండు. ఎలా విడిపోవాలనుకుంటే నిమిషంలో విడిపోతాం, ఎలా కలిసి ఉండాలంటే జీవితాంతం కష్టపడతాం. కలిసి ఉండే ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది చెప్పాలి భార్యాభర్తలకి. ఇవాళ వీళ్ళని వదిలేసావు, మళ్ళీ ఇంకోళ్ళని చేసుకుని వాళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాల్సిందిగా. అలాని ఇష్టం లేని వాళ్ళు కలిసి కష్టాలు పెడుతున్నా, నానా మాట్లాడుతున్న ఆడపిల్లలు ఉండాల్సిన అవసరం లేదు. తన్నుదని రమ్మని కూడా చెప్తాను నేను. ఎంతసేపు అడ్జస్ట్ అవ్వగలవో అన్ని ప్రయత్నాలు చేయి. కుదరటలేదనుకో, ఖుదాఫీస్. ఇది మ్యారేజ్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్. ఇదే కాదు ముఖ్యం, ఇంకా చాలా ఉంటాయి లైఫ్లో. కానీ ఈ ఒక రాంగ్ మ్యారేజ్ వాళ్ళ ప్రొఫెషనల్లో ఎదగనీయకుండా చేస్తుంది, పర్సనల్ లైఫ్లో ఎదగనీయకుండా చేస్తుంది. ఈ మధ్య కొత్త ఆర్గ్యుమెంట్ వచ్చింది, ఆడపిల్లలు వచ్చి అంత వాళ్ళనే పెట్టుకుంటున్నారు, తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు, మగపిల్లలు అందరూ. అబద్ధం. ఇద్దరిని జాగ్రత్తగా చూసుకునే లక్షల మంది ఉన్నారు, మగపిల్లలు ఆడపిల్లలు. అత్తమామల్ని బాగా చూసుకునే ఆడపిల్లలు ఉన్నారు, అత్తమామలు బాగా చూసుకునే మగపిల్లలు ఉన్నారు. హెడ్లైన్ మొగుడిని చంపి కుక్కర్లో పెట్టిన వాడి గురించి చేస్తారు తప్ప, మొగుడి కోసం కుక్కర్ పెట్టిన వాడి గురించి చేయరు కదా. రోజు పొద్దున్న మొగుడు వెళ్ళిపోతాడు, 5:30, 6 లేచి కుక్కర్ పెట్టిన ఆడపిల్లల గురించి హెడ్లైన్స్ ఉండవు కదా. ఎవరితో 1,000,000 మందిలో ఒకటి మొగుడిని చంపి కుక్కర్లో పెడితే ఆ ప్రెషర్ కుక్కర్ అని చెప్పి పెడతారు కదా. మంచిగానే 90% మంది సమాజం ఉంది, అడ్జస్ట్ అవుతుంది. సారీ, ఎక్కడికో తీసుకెళ్ళా. సార్, బట్ సాక్రిఫైసింగ్ ఆఫ్ పార్ట్నర్ అనేది అదర్ పార్ట్నర్ గుర్తించుతున్నారు నిజంగా? చాలామంది కంఫర్టబుల్గా ఉన్నారమ్మా, గుర్తించాలి కూడా. నేనేం చెప్తున్నాను, టేక్ ఇట్, ఇందాకన్నా కదా టేక్ ఇట్ గ్రాంటెడ్ అని. రోజు అన్నం పెడుతుంది మా ఆవిడ, పెట్టడం ఆవిడ పెడుతుంది, డ్యూటీ. రోజు వండుతుంది, చేస్తుంది, బాగా వండుతుంది, ఎప్పుడు బాగా చేస్తుంది కదా. కూరలో ఉప్పు తక్కువైతే చెప్తావు తప్ప, కూర బాగున్నప్పుడు ఒక్కసారి చెప్పాను. ఎక్నాలెడ్జ్ ఈచ్ అదర్, సే ఐ లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ అవుట్, థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ విత్ మీ, నా జీవితంలో నువ్వు వచ్చావు కదా, నాకు ఎంత ఆనందంగా ఉందో నేను అని 10 సార్లు ఎక్నాలెడ్జ్ చేసుకోండి కదా ఒకళ్ళకొకళ్ళు. ప్రేమించటం కాదు, ప్రేమిస్తున్నాను తెలియజేయటం ఇంపార్టెంట్. భయం, ఎవడెవరనుకుంటాడు, ఆ గదిలో ఎవడన్నాడా, ఇంట్లో ఎవడైనా ఉన్నాడా, ఎవరైనా అంటాడా, పెళ్ళి ఎన్నేళ్ళైనా దీనికి ఎందుకు ఐ లవ్ యూ చెప్పాలి. అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది సార్? పెళ్ళి స్టార్టింగ్లోని ఒక మంచి చిలక గోరింకల్లాగా చాలా క్యూట్గా కనబడే కప్పులు మెల్లమెల్లగా బాధ్యతల వల్ల కానీ, వాళ్ళ పుట్టిన పిల్లల వల్ల కానీ, లేకపోతే వర్క్ స్ట్రెస్ వల్ల కానీ మెల్లగా వాళ్ళు మళ్ళీ సెపరేట్ అయిపోతూ ఏదో ఒక ఇంట్లో ఉన్నామా, ఒక భార్య భర్తలా ఉన్నామా అనే అయిపోతుంది. ఎక్కడ వెంట రాంగ్ సార్ ఇది? ఈ కమ్యూనికేషన్ గ్యాపే. రోజుకి అరగంట మాట్లాడుకోండి, తిట్టేసుకోండి, కొట్టేసుకోండి, ఐఎమ్ సారీ అనండి, కావలించుకోండి, ప్రేమించుకోండి, కాఫీలు కలిపి తాగేయండి, బయటికి వెళ్ళిపోండి, 2 రోజులు బ్రేక్ తీసుకోండి, కార్డ్స్ ఆడుకోండి. ట్రీట్ లైక్ ఫ్రెండ్స్ కదా, 2 అడల్ట్స్ లాగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటే అవుతుంది కదా. మనకు అభిప్రాయ భేదాలు, మా తమ్ముడు నేను కూడా కొట్టుకుంటాం, మా ఆవిడ నేను కూడా మాట అనుకుంటాం, పక్కన ఉన్న ఫ్రెండ్తో కూడా అనుకుంటాం, ఎరా ఎదవా అని తిట్టుకుంటాం మనం.
బట్ నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ బాస్ అంటలేదా? కమ్ బ్యాక్ టు ఈక్విలిబ్రియం. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ అండ్ ప్రయారిటైజింగ్ పీపుల్. ఇది నీకోసం రాలా, నేను చూసే ప్రేక్షకుడి కోసం రాలా, నాకు ఇష్టం కాబట్టి నేను వచ్చాను ఇక్కడ. చేసే పనిని, జీవిస్తున్న మనిషిని ఇష్టంగా మలుచుకుంటే ఇంకా ఈక్వేషన్స్ లేవు, ఇష్టాలే ఉంటాయి. అంటే ఫిల్టర్ తీసి బతకాలంటారు, అంతే కదా సార్? హ్యాపీగా ఫిల్టర్స్ తీసి బతకండి, ఒరిజినల్గా బతకండి. ఇష్టం లేకపోతే ఇది నాకు నీ వల్ల నీ ఇబ్బంది అయింది, నాకు ఇష్టం లేదని చెప్పండి. కంచంలో కాకరకాయ కూర ఉంటే వద్దని చెప్తున్నావు కదా, నువ్వు ఈ మాట అనకు, ఇంకోసారి నా బాధ వస్తుంది. అమ్మ అంటే నాకు ఇష్టం, మా అమ్మని అనకు, నీకు ఏ ప్రాబ్లం ఉందో నేను సాల్వ్ చేస్తాను, మనసు విప్పి మాట్లాడండి. ఇద్దరి మధ్య నలిగిపోతుంది నువ్వు అనుకుంటున్నావు, ఇద్దరికి చెప్పలేక చేతగా నడివి నువ్వని నేను అంటాను. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అంటే ఏంటి? వర్కర్ ఒకటి కావాలనుకుంటాడు, ఓనర్ ఒకటి కావాలనుకుంటాడు, మధ్యలో కంపాటిబిలిటీ తేవటమే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్. అమ్మ ఒకటి అనుకుంటుంది, మీ భార్య ఒకటి, ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ తేవాలి కదా. ఫస్ట్ థింగ్, భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకోవాల్సింది, మాకు 2 sets ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు. నాకైతే 2 sets ఆఫ్ మా అమ్మగారు, మా నాన్నగారు, మా అత్తగారు, మా మావగారు. కరెక్ట్. సేమ్ సరస్వతి గారు కూడా అనుకున్నాం. ఈరోజు మా అమ్మ నాన్న లేరు, భౌతికంగా లేరు అంతే, అదర్వైజ్ దే ఆర్ విత్ మీ. కానీ మా అత్తగారు మావగారు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. నేను వాళ్ళని మా ఫాదర్లా ట్రీట్ చేస్తాను, మా మదర్లా ట్రీట్ చేస్తాను. మా వైఫ్ కూడా అలాగే మా అమ్మని నాన్నని వాళ్ళ పేరెంట్స్లా ట్రీట్ చేసేది. ఇదందరూ ఏమనుకుంటారు, ఇదంతా ఊహాజనికమైంది, హైపోథెటికల్ సిచ్యువేషన్. ఏమీ కాదు. పక్కింటి అంకులు ఆంటీ, రామారావు ఆంటీ, సుందరి, రామారావు అంకులు, సుందరి ఆంటీ ఎంత ఇష్టంగా మనం రోజు పోయి నమస్తే అంకుల్ బాగున్నారన్నమాట. అత్తగారు మామగారు కూడా అంతే. నువ్వు చూసే కోణంలో వాళ్ళు విలన్లు, లేదా వాళ్ళ మాటల వల్ల వాళ్ళు విలన్లు, పరిస్థితుల వల్ల విలన్లు. ఓకే. చెత్త తీసేస్తే మిగిలే శిల్పమే. అక్కర్లేని తొలగించే, మిస్అండర్స్టాండింగ్స్ కూర్చుని మాట్లాడుకోండి. నిర్మోహమాటంగా చెప్పు, అత్తయ్య ఇలా అంటే నాకు ఇష్టం లేదు అత్తయ్య, మీ అమ్మాయి అయితే ఇలా అంటారా అంటారు కదా, కొట్లాడతలేదు, మీకు తెలియజెప్తున్నాను, ఐ లవ్ యూ ప్లస్ డూ దిస్ అని మాట్లాడే కోడళ్ళు ఎవరైనా ఉన్నారా? గోడలు ఆర్టిఫిషియల్ వాల్స్. సార్ కానీ చాలా సిచ్యువేషన్స్లోని ఎందుకు సార్ ఒక అబ్బాయి తన అత్తని చులకనగా చూసి ఎక్కువ సార్లు మాట్లాడడం? అదే కదా, ఇది నార్త్ ఇండియన్ కల్చర్ మనకి. ఇక్కడ దిగుబడిపోయింది. అత్తగారంటే గయ్యాళి, అత్తగారంటే పని, తినేది ఎవరింట్లో సగం రోజులు. నీకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది ఎవరు? మీ ఆవిడ్ని, మీ అత్తగారు. అమ్మనంటావా? మీ అమ్మనంటే పడవు కదా, మీ అమ్మ ఒకటేస్తుంది వీపు మీద, అత్తగారు వేయలేదు కదా పాపం. ఆవిడ ముందర చెప్పే ధైర్యం లేదు కదా, వెనకాల జోకులు వేసుకోవటం, మాట్లాడితే నీ అమ్మ పోలిక నువ్వు ఇట్టా ఉన్నావు అంటాం. తల్లి కదండి అత్తగారంటే, తల్లి కదా. మన తల్లికి ఏ స్థానం ఇస్తాం, ఆ స్థానం అత్తగారికి ఇవ్వాలి కదా. నువ్వు ఇష్టపడే నీ భార్య తల్లి. భార్యకి ఇష్టమైతే గులాబ్ జాము, ఐస్ క్రీమ్ తెచ్చిస్తావు కదా, తెచ్చివా? మీ ఆవిడకి ఇష్టమైతే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి, ఈజ్ ఫేవరెట్ ఐస్ క్రీమ్, షీఈస్ ఫేవరెట్ పర్సన్ ఆఫ్ మై వైఫ్. ఇది చిన్న చిన్న అండర్స్టాండింగ్స్ ఈ పుస్తకాల వల్ల, కొన్ని సబ్స్టాండర్డ్ సినిమాల వల్ల, కొంతమంది మనుషుల భావాల వల్ల అత్తగారంటే ఒక విలను, అత్తగారంటే ఒక జోక్, ఒక కామిక్ క్యారెక్టరు. ఎవ్రీ మదర్ ఇన్ లా ఈజ్ ఎ మదర్. షీఈ్ ఎ మదర్ ఇన్ లా. చట్ట ప్రకారం నాకు తల్లి అయింది ఆవిడ. భార్యను చేసుకున్నా కాబట్టి వివాహ చట్ట ప్రకారం ఆవిడ నాకు తల్లి, మదర్ ఇన్ లా. హౌ కెన్ ఐ డినై దట్ రైట్? కానీ ఇలాగే కొన్ని సిచ్యువేషన్స్లోని ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి ఎందుకు సార్ ఒక అబ్బాయి వాళ్ళ మదర్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? వెంటనే ఇప్పుడు అబ్బాయి అయినా వాళ్ళ ముందు వెళ్ళి మాట్లాడు, కానీ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, మనం వేరు కాపురం పెట్టేద్దాం, మీ అమ్మతో మేము పడలేకపోతున్నాం, నేను ఎంత చేస్తున్నా మీ అమ్మకి నేను నచ్చట్లేదు. ఇక్కడే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది జరగాలి. ఓకే సార్. ఇక్కడే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ అనేవి జరగాలి. పెద్ద పెద్ద ఇళ్ళలో ఇప్పుడు విడిపోతే నీకు ఏ భరణాలు రావని సంతకాలు పెట్టించుకుంటున్నారు. అలా ఇట్లా ఒక ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ జరగాలన్నమాట. మా అమ్మ నాన్న నాకు ఇష్టము, మా అమ్మ నాన్న వాళ్ళ ఇలా చూసుకుంటారు, మన జోలికి రారు, నువ్వు కూడా ఇలా చూసుకొని మాట్లాడుకోవాలి కదా.
నాకు ఇష్టం, నా బలహీనత మా అమ్మ, నా బలం నా బలహీనత మా తల్లిదండ్రులతో ఉండటము. వాళ్ళు ఒక్కటి నువ్వు అడ్జస్ట్ అవ్వు, మిగతా విషయాలన్నీ నేను అడ్జస్ట్ అవుతా అని చెప్తున్నాము. మనం చెప్పలేకపోతున్నాం కదా. ఆ చెప్పిన వినరు సార్ అని కామెంట్ ఇస్తారు కింద, నీకు చెప్పడం రాదురా ఎదవా అని నేను అంటాను. ఆవిడకి ఏది ఇష్టమో 99% చేయండి, ఇది ఒక్కటే అడ్జస్ట్ అవ్వ. మా అమ్మ మంచిదే పైకి ఏదో అంటుంది, నేను అడ్జస్ట్ అవ్వ. అమ్మకి చెప్పండి తీసుకెళ్ళి, అమ్మ నేనంటే ఇష్టం కదా, నాకు ఇష్టమైన నా భార్య అంటే కూడా నీకు ఇష్టం ఉండాలి కదా, జీవితాంతం కలిసి ఉండాలి కదా, తన్ని రోజు ఇలా అంటుంటే తను ఎలా కలిసి ఉంటుందమ్మా అని మాట్లాడే అమ్మతో మందే తప్పు. మళ్ళీ చెప్తా, ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కూర్చుని సమస్యలు మాట్లాడుకుంటుందో వాళ్ళు 10 కాలం పాటు ఆనందంగా ఉంటారు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? గొప్పవాళ్ళ ఇళ్ళలో రాదు, వాళ్ళు మాట్లాడుకుంటారు. పేదవాళ్ళ ఇంట్లో రాదు, వాళ్ళు కొట్లాడుకుంటారు. మొన్నటి పొద్దున్న నమస్తే అత్త అని కాళ్ళదండం పెడతారు వాళ్ళు. ఈ తెలిసి తెలియని మనలాగా నలిగిపోయే మధ్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. మాట్లాడుకోండి, మాట్లాడండి, అమ్మతో మాట్లాడండి, తల్లిదండ్రులతో మాట్లాడండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా రోజుకు 10 నిమిషాలు అమ్మా నాన్నలతో మాట్లాడాలి. వాళ్ళు ఇక్కడున్నా, ఊర్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా సరే 10 మినిట్స్ మాట్లాడండి. తల్లిదండ్రులు 90% కేసెస్ డబ్బులు ఆశించారు, ప్రేమ ఆశిస్తారు, స్వాంతన ఆశిస్తారు, ఓదార్పు ఆశిస్తారు, నేను నిన్ను కేర్ చేస్తాను అనే వాక్యాన్ని ఆశిస్తారు తల్లిదండ్రులు. పక్కన కూర్చోండి, నేను ఆఫీస్లో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ అయింది నాకు అని చెప్పండి మీ అమ్మతో నాన్నతో. ప్రదీప్ గారు వచ్చారు ఇట్లా మాట్లాడని చెప్పండి, సంతోషిస్తారు కదా వాళ్ళు. కొడుకు పిచ్చి పనులు చేయట్లా మంచి పనులు చేస్తారని తెలుస్తుంది కదా వాళ్ళకి. కమ్యూనికేషనే మెయిన్ అమ్మా. ఫ్యామిలీ కమ్యూనికేట్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్తేనే మొదలవుతాయి అన్ని విషయాలు కూడా. అబద్ధాలే చెప్పొద్దు అసలు. నిజం చెప్పాలి, భార్యకు కానీ భర్తకు కానీ తల్లికి కానీ అత్తగారికి కానీ ఎవరికైనా నిజం చెప్పాలి. నాకు ఇష్టం, నేను కిట్టి పార్టీకి వెళ్తున్నా, 4 hours టైం నాకు కావాలి, 18th నాకు కిట్టి పార్టీ ఉందని 10 రోజుల ముందరే చెప్పండి. వాళ్ళ మైండ్లో ఎక్కుతుంది, అమ్మాయి వాళ్ళు ఈవిడ ఉండదు, కిట్టి పార్టీ పోతుంది, వాళ్ళు ఈవిడ ఉండదు, కిట్టి పార్టీ పోతుంది. కానీ యాక్సెప్ట్ చేసేంత మైండ్ లేదు కదా సార్. టైం పడుతుందమ్మా. కంప్యూటర్ని యాక్సెప్ట్ చేయలేదా, ఇంటర్నెట్ని యాక్సెప్ట్ చేయలేదా, ఏఐని యాక్సెప్ట్ చేయట్లేదా, చాట్ జీపీటీని యాక్సెప్ట్, అంతకంటే పెద్ద డేటా సైన్సా ఇది? కాదు కదా, మనం తయారుగా లేవు. వీఆర్ నాట్ ప్రిపేర్డ్. అమ్మ ఒక విలను, భార్య ఒక విలను, వీళ్ళిద్దరూ కలపకూడదు, ఎక్కడెక్కడ పెట్టాలి. నువ్వు కదా నలుగుతున్నావు. ఎట్ వాట్ కాస్ట్? ఎవరైనా ఏ కొడుకైనా అమ్మ ఉండాలి, గ్రూప్ ఫోటోలో నాన్న ఉండాలి, భార్య ఉండాలి, అత్తగారు ఉండాలి, మామగారు, కుటుంబం కలిసి ఉండాలని ఉంటుంది కదా. ఇడిపోయి నేను నా పెళ్ళ ఉండాలని ఎవరికి ఉండదు. ఎక్కడ మొదలవుతుందంటే వీళ్ళ ప్రవర్తన వాళ్ళ మీద పడి వాళ్ళు మెల్లగా నేను 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 అసలు ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఐ స్పెషలిస్ట్ అయిపోయారు. ఐ స్పెషలిస్ట్ అంటే కంటి డాక్టర్లు కాదు, ఐ ఐ ఐ ఐ అనమాట. వాళ్ళని ఆప్థమాలజిస్టులు అంటారు. ఎంత బాగా చెప్తారు కాళోజీ నారాయణరావు గారు. నాకు ఇష్టమైన కొటేషన్, ఎప్పుడు కూడా నేను కోట్ చేస్తాను. నేను ఇంకా నా నుంచి మా వరకే రాలేదు, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అంటారు. ఈ మనాలో మా తీసేసాము, తల్లిని తీసేసాం, మా వేరే మా పక్కన పెట్టేసి నా 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 మాత్రమే మాట్లాడుతున్నాం మనం. ఇంక్లూజివ్ ప్రిన్సిపల్ ఇంక్లూడ్ చేయండి, అందరినీ కలుపుకోండి. ఒక టీంని అట్టా మనం ఆఫీస్లో అందరినీ కలుపుకొని రిజల్ట్స్ తేవాలంటాం. ఫ్యామిలీ ఈజ్ ఆల్సో. అసలు ఫ్యామిలీ విజన్ డాక్యుమెంట్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నా కుటుంబం ఇలా ఉండాలి, 10 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటా, 50 ఏళ్ళ ఎంతకీ ఆఫీసు డబ్బు దీని గురించి రాసుకుంటారు తప్ప 24 hours 12 hours నేను స్పెండ్ చేశాను నా ఫ్యామిలీతో. ఇక్కడ ఎట్లా డొమెస్టిక్ ట్రాంక్విలిటీ ఉండాలి, ఇక్కడ ఎట్లా పీస్ ఉండాలని ఎవరైనా ఆలోచిస్తాడా? దీనికి ఒక విజన్ డాక్యుమెంట్ ఉందా, దీనికి ఒక మిషన్ స్టేట్మెంట్ ఉందా, గోల్ స్టేట్మెంట్ ఉందా, దీనికి ఒక ఏదన్నా మన కొలబద్దు ఉందా? వస్తాం, తింటాం, పడుకుంటాం, స్పెండ్ చేస్తాం, పోతాం. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇంత బలంగా స్ట్రాంగ్గా ఉన్నానంటే నా కష్టంలో నా ఫ్యామిలీ నా తోడుంది. స్ట్రెంగ్త్ ఇస్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో బ్రదర్స్ ఇన్లా, సిస్టర్స్ ఇన్లా. నాకు ఓన్ సిస్టర్స్ లేరు. మా 2 వదినలు 2 మరదళ్ళు ఉన్నారు నాకు. వాళ్ళు 4 నాకు సిస్టర్స్. ఎందుకు అనుకుంటే అయిపోతుంది కదా. నాకు లేరు అంటే ఒక కన్ను పోయేదిట, ఆడుకున్నారంటే 2 కళ్ళు పోయేదిట. మనం ఏం చేస్తాం, మాట్లాడితే నాకు లేదు ఎందుకు లేరు? మీ వదిన మీ అక్క కాదా?
మీ మరిది మీ తమ్ముడు గారా, ఏ రిలేషన్ అయినా మీ బామ్మరిది అంతే, అక్కడ అంతే, ఎవరైనా సరే మనం చూసే దృక్పథం మారాలి. మీ ఫ్యామిలీ, లైఫ్ అండ్ యూ ఫ్లై, దెన్ ఓన్లీ యూ కెన్ ఫ్లై. నీ ఫ్యామిలీ బాగుండాలి, నీ లైఫ్ అంటే నీ ప్రొఫెషన్ బాగుండాలి, నువ్వు బాగుండాలి, ముగ్గురు బాగుండాలి. అందుకే నేను చెప్పే ఒక ఎక్స్ట్రాడినరీ ఒక సూత్రం, ప్రిన్సిపల్ ఉంటుందన్నమాట. ఇది మీకు ఎక్కడ ఇంటర్నెట్లో గూగుల్లో దొరకదు. స్వామి ప్రదీప్ తనంద స్వామీజీ చెప్పే హితబోధ ఏంటంటే 60-30-10. ఓకే, మీ టైంలో 60% టైం ప్రొఫెషనల్ ఎక్సలెన్స్కి ఇవ్వాలి. మీరు ఇప్పుడు యు ఆర్ అన్ బ్రాడ్కాస్టర్, యు ఆర్ యాంకర్, యు ఆర్ 60% ఆఫ్ యువర్, ఆయన కెమెరామెన్, నేను యాక్టర్. మనం 60% టైం మన ప్రొఫెషన్కి ఇవ్వాలి, 30% టైం మన ఫ్యామిలీకి, మన పర్సనల్కి ఇవ్వాలి, ఇంట్లో స్పెండ్ చేయాలి కదా. నేను ఇవాళకి కూడా వారానికి ఒకసారి నేను సరస్వతి వెళ్ళి కూరలు కొనుక్కొచ్చుకుంటాం. స్విగ్గీలో దొరకక కాదు, ఈ నెపంగా ఒక గంట సేపు మనం బయటికి వెళ్ళి మనకు కావాల్సిన మనం తెచ్చుకుంటాం. సాయంత్రం 6:30 తర్వాత మీ ఇద్దరం బయటికి వెళ్తే ఎంత దూరమైన డ్రైవర్ని పంపించేస్తాను. నా వైఫ్తో నాకు పర్సనల్ టైం కావాలి కదా. సో 30% టైం, 60% ప్రొఫెషనల్ ఎక్సలెన్స్, 30% మీ పర్సనల్, అండ్ దెన్ వాట్ కాల్ ఇట్ యాజ్ ఫ్యామిలీ టైం. ఇందులోనే మీ బిగ్ బాస్లు చుట్టాలు కూడా వచ్చేస్తాయి, స్క్రీన్ టైంలు కూడా వచ్చేస్తాయి. ఇంకా 10 ప్రశ్న వస్తుంది, ఇది ఎక్కడ చెప్పండి, నేను చెప్తున్నా. సెల్ఫ్ గ్రోత్. నీకోసం నువ్వు బతుకు, నీకు ఇష్టమైన పుస్తకాలు చదువుకో, నీకు ఇష్టమైన మ్యూజిక్ విను, నీకు ఇష్టమైన ఫ్రెండ్స్తో ఉండు, పాడ్కాస్ట్లు చూడు, బ్రాడ్కాస్ట్లు చూడు, లేచి మార్నింగ్ వాక్ చేయి, బర్డ్స్ విను, నేచర్ ఎంజాయ్ చేయి. 10% టైం నీకు ఇష్టమైనట్టు నువ్వు బతుకు, అది నీ సొంతం. అక్కడ ఎవడొచ్చి నేను డిస్టర్బ్ చేయొద్దు. ఇదే స్వామి ప్రదీప్ తనంద. సార్ అంటే నార్మల్గా ఇది ఒక మిత్ ఎక్కువ మాట్లాడుకుంటాం సార్ అబ్బాయిల సైడ్ నుంచి. పెళ్ళికి ముందు పుల్లా ఉండేవాడరా, పెళ్ళం వచ్చిందో లేదు పిల్లి అయిపోయాడు, ఎంత మార్చేసింది చూడండి నా కొడుకుని కానీ నా ఫ్రెండ్ని కానీ అన్నట్టు మాట్లాడుకుంటారు. ఇది నిజంగా జరుగుతుందా సార్ పెళ్ళి అయిన తర్వాత? అసలు ఇది పిచ్చి మాట కదా అసలు. ఫస్ట్ చెప్పండి, పెళ్ళికి ముందు నువ్వు పుల్లా ఎందుకుంటావు? అసలు పెళ్ళికి ముందు నువ్వు అలాగే ఉన్నావు, పెళ్ళాక పోని క్యారెక్టర్గా అందరి మీద అరుస్తాడు, రౌద్రంగా ఉంటాడు పుల్లా, అది కరెక్ట్ కాదు కదా. సో భార్య వల్లే మీరు మారారండి, మీరు కోరుకున్నారు కాబట్టి మీరు మారారు మహాశయ. భార్య వల్ల మీరు మారలా, మీకు అది ఇష్టం కాబట్టి, భార్య ఇష్టంగా ఉంది కాబట్టి, భార్యతో ఉండటం ఇష్టం కాబట్టి, ఆవిడ చెప్పినట్టు వినటం ఇష్టం కాబట్టి, అలా వినటం వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి, లైఫ్లో ప్రమోషన్ వచ్చింది కాబట్టి, ఇల్లు చక్కబడింది కాబట్టి, బుద్ధి చక్కబడింది కాబట్టి, భార్య మాట వింటున్నారు మీరు. ఎందుకు దాన్ని క్వాంటిఫై చేసి పులి పిల్లి అంటున్నారు? నేనేమంటే ఒకటంటానమ్మా, పెళ్ళికి ముందర ఒకరు, పెళ్ళైన తర్వాత ఇంకోళ్ళతో కలిసాం. కొత్త ఆలోచనలు, కొత్త స్నేహాలు, కొత్త బంధాలు మనిషిలో కొత్త మార్పులు తీసుకొస్తాయి. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇదే కాన్ఫ్లిక్ట్కి ఎక్కువ కారణం అవుతుంది. అత్తగారు అప్పటిదాకా వాళ్ళ నా మదర్ ఏం చేస్తారు, పెళ్ళి నాకు 25 ఏళ్ళకి పెళ్ళి అయింది అనుకుందాం. 25 ఏళ్ళు బట్టి ఆవిడ పెంచారు, బట్టలు ఆవిడ చెప్పిన వేసుకున్నా, చదువు ఆవిడ చెప్పి చేసుకున్నా, 25 ఏళ్ళు వచ్చినా అన్నం ముద్ద ఆవకాయ అన్నం కలిపి పెడితే నాకు పెడుతున్నారు, నేను తింటున్నా, నా కొడుకు నేను లేకపోతే లేను. వండర్ఫుల్ తల్లి, వండర్ఫుల్. కానీ పెళ్లి చేసినప్పుడు నీకు తెలుసు కదా, నువ్వు మీ ఆయనతో పెళ్ళైన కొత్తల్లో పడ్డ బాధలు తెలుసు కదా, నువ్వు అప్పుడు సినిమాకి వెళ్ళిన దీపు జ్ఞాపకం తెలుసు కదా, మీ ఇద్దరే విడిగా దొంగచాటుగా ఎక్కడెక్కడికి వెళ్ళారో నీకు తెలుసు కదా. అట్టా పిల్లలు కూడా ఉంటారు కదా. ఈ ఓవర్ పొజిటివ్నెస్ వల్ల మగపిల్లల తల్లిదండ్రులు వదులుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ తరంలో మగపిల్లల తల్లిదండ్రుల నుంచి షిఫ్ట్ అయ్యి ఆడపిల్లల తల్లిదండ్రులకు వచ్చేసింది. నిన్ను కష్టపడి చదివించలేదా, నీకేం మాయరోగం, నువ్వెందుకు బంగాళదుంపల కూర చేయాలి, నీ ఆడబిడ్డ ఏం చేస్తుంది, మీ అత్తగారు ఏం చేస్తుంది, ఇదివరకు సర్దుకుపోమ్మా అని చెప్పే తల్లిదండ్రులు నీకేం కర్మే సర్దుకురా అని చెప్తున్నారు. ఇప్పుడు సర్దుకు పొమ్మంటల్లా, సర్దుకు రమ్మంటున్నారు. ఇప్పుడు 2 డేంజరసే. అబ్బాయి తల్లిదండ్రులు డేంజరస్ యూనిట్, అమ్మాయి తల్లిదండ్రులు ఒకళ్ళు మందు ఒకళ్ళు డ్రగ్స్. మనం ఎలా చూడాలి అంటే, మన ఇంట్లోంచి ఒక వ్యక్తిని బయటికి పంపించాం, మన ఇంట్లోకి కొత్త వ్యక్తిని తీసుకొచ్చాం, వీళ్ళిద్దరూ కంపాటబుల్గా ఎలా ఉండాలని తల్లిదండ్రులుగా ఆలోచించాలి తప్ప, ఇక్కడ పుల్లలు పెట్టి మండుతున్న నిప్పులో కొంచెం నెయ్యి వేసి, ఉప్పు వేసి, కారం వేసి మనం చేయకూడదు. అడ్జస్ట్ అవ్వమ్మా చెప్పాలి, అడ్జస్ట్ అవుతాం.
అన్నీ కావు. ఓ 2%, 3%, 4%, 5%. ఇక మనం జీవితాంతం కలిసి ఉండమని చెప్పలేం కదా. ఈ 25% కలహాలు ఉన్నాయి, 75% బాగుంటారు. ఈ 25%, 22 పెట్టి రీజన్సే. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు ఇవన్నీ వీళ్ళ వల్ల వచ్చే కష్టాలు అన్నమాట. థర్డ్ పార్టీ 2-3% జెన్యున్గా ఉంటాయి. మనుషుల్లో నైజాలు పడకపోవటం, కంపాటబిలిటీ ఉండాలి కదా. నువ్వు ఎంత గొప్పవాడైనా, నేను ఎంత గొప్పవాడినా, వచ్చిన అమ్మాయితో అడ్జస్ట్ కాకపోతే ఆ గొప్పతనం ఎందుకు? పడకపోవచ్చు. మళ్ళీ ఇందాకే నువ్వు మల్లెపువ్వు కోసం చూస్తుంటే అమ్మాయి సంపంగి పువ్వు అయినా నీకు వాసన భరించలేవు. ఇవి పర్వాలేదు, ఇవి మనం విడిపోవటం, మళ్ళీ పెళ్లి చేసుకోవటం పర్వాలేదు. ఎక్కడైపోతానంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లీడింగ్ టు ఓవర్ డిసప్పాయింట్మెంట్స్. పెళ్ళి సాధారణంగా ఇద్దరు వ్యక్తుల కలయిక. కాస్త నీళ్లు పోస్తే 5 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు చెట్టు పెద్దది అవుతుంది. ఇంకొంచెం నీళ్లు పోస్తే కాయలు పువ్వులు వస్తాయి. మొదటి రోజే అది కాసేయాలి, విరగబూసేయాలని చూస్తుంటే ఎక్కడి నుంచి అవుతుంది? ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. సార్, ఇప్పుడు పెళ్ళిలోని మీరు మాట్లాడిన ప్రతిసారి మాకు హైలైట్ చేస్తుంది ఏంటంటే కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ ఇవన్నీ చెప్తున్నారు సార్. అదర్ సైడ్ కొంతమంది ఇండివిజువల్ ఉమెన్ కానీ మెన్ కానీ వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే నాకు అసలు ఈ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, నేను ఒక కింద పడి ఉండాల్సిన అవసరం లేదు, నేను ఇండివిజువల్గా సంపాదించుకుంటున్నాను, నా ఫ్యామిలీని నేను చూసుకుంటాను, నేను హ్యాపీగా ఉంటాను. పెళ్ళికి దూరంగా ఉంటున్నారు కదా. నువ్వు ఉండిపో, పెళ్లి చేసుకోకు. ఓకే, వాట్ దే రియల్లీ లాస్? పెళ్లి చేసుకోకు, నువ్వు ఉండట్లు ఎవరు ఆపుతున్నారు? పెళ్లి చేసుకోవద్దు, లివింగ్ రిలేషన్లో ఉండు, నువ్వు చూసుకో, నచ్చితే చేసుకో, లేకపోతే లేదు. మా బాధల్లో పెళ్లి చేసుకుని బాధపడుతున్న వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం తప్ప పెళ్లి చేసుకోవద్దు. నీకు ఇంకో పురుష స్పర్శే పడదు, లేకపోతే ఉండను, నేను నా ఇష్టం వచ్చిన అంటే ఉండమ్మా. బోల్డ్ మంది ఉన్నారు పెళ్లి చేసుకోకుండా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నాడు. మనం ఎవరు వాళ్ళ గురించి మాట్లాడతలేదు. వివాహ బంధంలోకి వచ్చి అడ్జస్ట్ కాలేకపోతున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం మనం. సి యూ చూస్ టు బి అలోన్, బీ అలోన్. వరల్డ్ సపోర్ట్స్ యూ. ఏమైంది? బోల్డ్ మంది ఉన్నారు, స్నేహితులు ఉంటారు, అందరు ఉంటారు అక్కడ. నువ్వు వచ్చి పక్క వ్యక్తితో అడ్జస్ట్ అవ్వట్లా, విడిపో, పర్వాలేదు. భార్యాభర్తలుగా విడిపో, తల్లిదండ్రులుగా విడిపోవద్దు. పెళ్ళి అయిన తర్వాత కూడా నచ్చకపోతే పిల్లలు పుట్టిన దాకా మీ ఇద్దరు కొట్టుకోండి, తిట్టుకోండి, విడిపోండి. పిల్లలు పుట్టాక వాళ్ళకి ఎంత మానసికమైన క్షోభ. జీవితాంతం సింగిల్ పేరెంటు, లేదా రేపొద్దు నువ్వు ఎవరిని చేసుకున్నా వీడికో స్టెప్ మదరో ఫాదరో. వాళ్ళు ఏమైపోతున్నారు? పిల్లలు నలిగిపోతున్నారు. ఈజ్ ఇట్ వర్త్? ఓకే, 1%, 2% జెన్యున్ కేసెస్ గురించి నేను చెప్పట్లా. 99% ఈగో స్టేట్స్. ఈగో, నేనేంటి నా అంత వాళ్ళే, నేను ద ప్రదీప్ ద గ్రేట్, ప్రదీప్ ద స్టార్, నేను. ఈగో క్లాషెస్. సో నేనేం చెప్తానంటే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా సమానమే. ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు, ఈక్వల్లీ ఎంపవర్డ్, ఈక్వల్లీ. నేను చాలా లైక్ చేస్తున్నా ఆడపిల్లలు కూడా సంపాదించి మగపిల్లల మీద ఆధారపడకుండా ఉండటం అనేది నాకు చాలా ఇష్టం. కానీ ఈ సంపాదన, ఈ లైకింగు జీవితాలను కలుపుకొని మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి. సహజమైన సృష్టి ధర్మం అది. మళ్ళీ మన కుటుంబాలు ఎదగాలి, మళ్ళీ మన పిల్లలు. ఇది ఒక తెలియకుండా జీవన విధానం అది. ఇప్పుడు నేను తండ్రిని అయ్యాను, తాతను అవుతాను, మా అమ్మాయితో ద్వారా తాతను అయిపోయాను. రేపు ఎప్పుడో 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో మా అబ్బాయికి కూతురో కొడుకో పుడుతుంది. వాళ్ళని చూసుకుంటా, వాళ్ళతో తాత దిస్ ఈజ్ నాట్ ఫేర్ తాత మా మనవరాలు అంటూ ఉంటుంది. ప్రపంచం అంతా ఫేర్ అన్న ప్రదీప్ని మా మనవరాలు నో తాత దిస్ ఇస్ నాట్ ఫేర్, నువ్వు ఇలా చేసావు ఎందుకు, నాకు ట్యాబ్ ఎందుకు ఇవ్వవు అని అంటుంది. అది ఆనందం ఉంటుంది. ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరిగి, ఏ వయసు ముచ్చట జరగడానికి ఒక కుటుంబ వ్యవస్థ కావాలి, ఒక వివాహ వ్యవస్థ కావాలి. నీకోసం ఇంటికి ఎదురు చూసే భార్య, ఎదురు చూడటం అంటే అమ్మాయి పని మానేసి కూర్చుంటుందని కాదు. మనసులో ఎక్కడ ఈయన వచ్చేస్తారు, 5ంటికి 6ంటికి వస్తారు, ఏం తింటారు. ప్రతిరోజు సాయంత్రం 6ంటికి మా ఆవిడ SMS వస్తుంది, ఫుడ్ పరిస్థితి ఏంటి, ఇంట్లోనా బయట, రైసా రవ్వనా, ఇడ్లీయా దోశ చపాతీనా అని పంపి. ఆవిడకి ఏం అవసరం? షీఈ్ నాట్ ఎ కుక్ కదా. ఆవిడకి ఏం అవసరం? ప్రేమ. ఈయన వస్తే ఆకలికి ఉండలేరేమో, ఈయన తినకపోతే ఉండలేమో అని ప్రేమ కొద్దీ అడుగుతుంది. ఈ వ్యవస్థ ఎక్కడ దొరుకుతుంది నీకు? హోటల్ పెడితే వాడికి చెఫ్ వండి పెడతాడు, నీకోసం ఎదురు చూడ్డు, ప్రేమగా వడ్డించడు, భార్య వడ్డిస్తుంది. అలాగే భర్త తెచ్చే మల్లెపూలు, భర్తకు తీసుకెళ్ళే సినిమా,
భర్త నీ కోసం ఉన్నా అని చెప్పేది. ఆడపిల్లకి అన్నిటికంటే ఐశ్వర్యం ఏంటో తెలుసమ్మా? కోట్ల రూపాయలు ఉన్నా భర్త చేయబట్టుకుని ఒక షాపింగ్ తీసుకెళ్ళటం, భర్త చేయబట్టుకు ఒక సినిమాకి వెళ్ళటం, భర్త నీ కోసం బతికే అని చెప్పడం, మన ఇంట్లో పెళ్ళైతే భర్త తోడొచ్చి నేను తీసుకెళ్తా మీ మాయ కొడుక్కని ఆడపిల్లతో పాటు ఉండి తను కూడా ఓ రోజు అక్కడ ఉండటం. ఇవి కదా శ్రీమూర్తి కోరుకునేది. ఎంతకి నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చెప్పాలంటే ఎక్కడవుతుంది? పక్కవాడి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అర్థం చేసుకోవాలి కదా. నేను ఓ రోజు టైం తీయాలి కదా. ఎంతమంది మగపిల్లలకి వాళ్ళ అత్తగారి బర్త్డే గుర్తుంది చెప్పండి? మా అమ్మ బర్త్డే గుర్తుండాలి. అమ్మ బర్త్డే నవంబర్ 19 గుర్తుండాలి. లైఫ్ ఈజ్ ఎ కంపానియన్షిప్. 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి, 2 చేతులు కలిస్తే షేక్ హ్యాండ్ అవుతుంది. అలా భార్య భర్త ఆడపిల్ల మగపిల్లాడు కలిస్తేనే జీవితం అవుతుంది. ఈగోసు క్లాషెస్ విడదీయటాలు ఇవన్నీ కాదు. ఎవడైతే ఇంట్లో డొమెస్టిక్ పీస్ ఉందో శాంతి ఉందో వాడు ప్రపంచాన్ని జయించినవాడు. పెద్ద పెద్ద యుద్ధాలు గెలిచి ఇంటికి వచ్చాడు యదవ అని తిట్టే పెళ్ళ ఉన్నా నేనేం చేయలేను. అమ్మో మొగుడుస్తున్నాడు రా అని అప్పటిదాకా ఆనందంగా ఉన్న అమ్మాయి భయపడిపోయి ఉన్నా మనం ఏం చేయలేము. 2 తప్పే. ఎగిరే పావురం తనంతట తాను వెళ్ళి గూట్లోకి వెళ్ళి తలుపేసుకున్నట్టు అప్పటిదాకా ఆనందంగా ఉన్న ఆడపిల్ల మనసు భర్త డోర్ బెల్ వినంగానే అమ్మ వీడు వచ్చేస్తాడు దరిద్రుడు అనుకుని మూసిపోయింది అనుకోండి. నీదేం జీవితం అది? ఇంకా నువ్వు బయట ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఓ పెద్ద లక్షాధికారి అయినా, కోటీశ్వరుడైనా, వ్యాపారవేత్త అయినా ఇంట్లో భార్య మనసు గెలుచుకోలేని వాడు నువ్వేం విజేత? ఇద్దరు వైపు నుంచి మాట్లాడుతున్నాయి, ఒకళ్ళని చెప్పట్లేదు నేను. కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు ఇంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లోని మీరు మాలాంటి యంగ్ జనరేషన్కి ఏం సజెస్ట్ చేస్తారు సార్? అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఎందుకంటే రెండిట్లోని మాకు ఫ్లాస్ కనబడుతున్నాయి, రెండిట్లో అడ్వాంటేజ్ కనబడుతున్నాయి. నేను బాండెడ్ మ్యారేజ్ అని చెప్తా. ఏ పెళ్లి చేసుకున్నా కలిసి ఉండండి అని చెప్తా. ఫెవికాల్ బంధం, ఫెవికాల్లో కలిసి. మీరు అరేంజ్ చేసుకుంటారా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా మీ చాయిస్. అది మీ ఫుడ్ హ్యాబిట్స్ మీరు అనుకుని. రెండిట్లో కష్టాలు ఉన్నాయి, రెండిట్లో సుఖాలు ఉన్నాయి, రెండిట్లో బ్రేకప్స్ ఉన్నాయి, రెండిట్లో జామింగ్ అప్ ఉంది, 2 సంతోషంగా ఉన్నాయి. ఇది మంచి అది మంచిదని చెప్పలేను. మీకు యాపిల్ ఇష్టమా బనానా ఇష్టం అని చెప్పినట్టే ఉంటుంది అది. కానీ ఏదైనా సరే లాంగ్ లాస్టింగ్గా ఒక 50 ఏళ్ళు నా భార్యాభర్తలు మేము కలిసి ఉంటాం. ఇవాళ నుంచి ఒకరితో ఒకళ్ళు అడ్జస్ట్ అవుతాం. నా యాటిట్యూడ్ బాగుంటుంది, నా బాండింగ్ బాగుంటుంది, నా కమ్యూనికేషన్ బాగుంటుంది అని మనం అనుకుని కొంచెం తగ్గేదేలే అనొద్దు భార్యాభర్తలు. అది పుష్పకు ఓకే. భార్యాభర్తలు తగ్గాలిలే అనుకోవాలి. మనకు మనం తగ్గి ఉండాలి. తగ్గటం అంటే కింద పడిపోయి స్టూప్ డౌన్ అవటం కాదు, అడ్జస్ట్మెంట్, టెంపర్మెంట్. ఈ మందు నీతో ఉన్నప్పుడు ఏ గొడవ ఉండదు. ఆవిడకి కోపం వస్తుంది, ట్రిగర్ పాయింట్ అది అని తెలిసిన విషయం మాట్లాడకూడదు. బై మిస్టేక్ మాట్లాడి ఆవిడ కోపం వచ్చింది, ట్రిగర్ అయింది, 10 నిమిషాలు పక్క గదిలోకి వెళ్ళిపో, జవాబు చెప్పకు. 10 మినిట్స్ తర్వాత ఆవిడ వచ్చి కాఫీ తాగుతావా అని అడుగుతుంది. ఇది లైఫ్ సీక్రెట్. అంటే ఒకళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నాం కదమ్మా. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నేనేం జవాబు చెప్పాలి? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నువ్వేంటి తొక్క అడిగేది, నేనేంటి చెప్పే జవాబు? నీకెందుకో, నేను రాను, నేను ఉండను, నా అభిప్రాయం చెప్పాలి అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది పాడ్కాస్ట్లో. లైఫ్ కూడా అంతే. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. స్టీఫెన్ కోవి ఎంత బాగా చెప్తాడంటే, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ప్రతివాడి గుండెల్లో ఓపెన్ చేసుకోవాలట. అందులో మనం డిపాజిట్ చేస్తేనే విత్డ్రా చేయగలం కదా. బ్యాంకులో డిపాజిట్ చేస్తే కదా విత్డ్రా చేయగలం. అలా నీ మనసులో ప్రదీప్ గారు అంటే ఒక మంచి భావాన్ని నేను డిపాజిట్ చేయగలిగితే రేపు నేను ఏమన్నా అడిగినా బాబు వినయ్ పని చేసి పెడతావు అంటే నువ్వు చేసి పెడతావు. రిలేషన్షిప్ కూడా అంతే, వైఫ్ అండ్ హస్బెండ్. డిపాజిట్ యువర్ లవ్, డిపాజిట్ యువర్ కోఆపరేషన్, డిపాజిట్ యువర్ కంపాటబిలిటీ అండ్ దెన్ యూ కెన్ విత్డ్రా ఎవ్రీథింగ్ ఫ్రమ్ దెమ్. ఏటీఎం కార్డుకి వెళ్ళి పిన్ కోడ్ కొడితే డబ్బులు రావు కదా, బ్యాంక్ అకౌంట్లో ఉంటే వస్తాయి కదా. ఆవిడ గుండెల్లో ప్రేమ ఉంటే కదా నువ్వు ఏం అడిగితే అది చేస్తుంది. నీ గుండెల్లో నీ ప్రేమ ఉంటే కదా ఆవిడేం అడిగితే అది చేయగలుగుతాం మనం. ఫస్ట్ పెళ్ళైన 2 ఏళ్ళు పువ్వులా ఉండండి ఇద్దరు. ఒకళ్ళనోళ్ళు అర్థం చేసుకోండి. హనీమూన్ అంటే అక్కడికి వెళ్ళి పిక్చర్లు తీసుకొని సెల్ఫీ పోస్టులు పెట్టి ఐఎమ్ ఎట్ స్విట్జర్లాండ్, ఐఎమ్ ఎట్ కాశ్మీర్, ఐఎమ్ ఎట్ ఊటీ అంటే హనీమూన్ కాదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి 1 వారం రోజులు ప్రపంచాన్ని దూరంగా మిమ్మల్ని పంపించారు. అక్కడ చూసి చుట్టూ తిరిగి వచ్చి ఫోటోలు తీసుకోమని కాదు. ఒకళ్ళనోళ్ళు అర్థం చేసుకోండి హనీమూన్లో.
నా ఇష్టాలు ఇవి, నీ ఇష్టాలు అవి, నా ప్రాణం ఇది, నీ ప్రాణం అది, మా అమ్మ నాన్న నాకు ఇష్టం, మా తమ్ముడు ఇష్టం, నా ఫ్రెండ్ ఇష్టం అని చెప్పుకోండి. టైమే లేదు మనకి ప్రపంచంలో. ప్రతిదానికి టైం ఉంటుంది. సంగీతకి టైం ఉంటుంది, ప్రీ వెడ్డింగ్ ఉంటుంది, డేటింగ్ ఉంటుంది. అబ్బా హల్దీ ఇట్లా కొట్టాలి, హల్దీ ఎల్లో డ్రెస్సు కోడు, అక్కడ ₹1,00,000 నాన్నకి కోడు. ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, సరదాలు ఉండొచ్చు, కానీ ఈ సరదాలు డబ్బులు వెనక కలకాలం ఈ వ్యక్తితో కలిసి ఉండాలనే భావన ఉండాలి ఇద్దరికి. అది వివాహ వ్యవస్థ. సార్ అంటే మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు సార్, పెళ్లి తర్వాత ఫస్ట్ 2 years కొంచెం పువ్వులా ఉండి ఎవరిని వాళ్ళని అర్థం చేసుకొని బాగా చెప్పారు సార్. దానికి మేము ఇప్పుడు కొంచెం జనరేషన్ కొంచెం ముందు అయిపోయి డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవి కొంచెం అప్లికబుల్ చేస్తాం. ఫిజికల్ కాకపోతే చాలు. ఓకే, అవి ఎంతవరకు ఫిజికల్ కాకుండా ఉన్న లివింగ్ రిలేషన్స్ ఓకే నాకు. ఓకే, అర్థం చేసుకోండి. 2 ఏళ్ళు పెళ్ళి తర్వాత కాదు, ముందర అర్థం చేసుకోండి. టేక్ యువర్ ఓన్ టైం. 2 years ఉండండి కలిసి. ఇద్దరు ఒకళ్ళనొకరు అర్థం చేసుకోండి. ఇద్దరికి తెలిసిపోతున్నప్పుడు మీ అమ్మ నాన్న లాంటి వాళ్ళు, మా అమ్మ నాన్న లాంటి వాళ్ళు, నువ్వు ఎప్పుడు కోపం వస్తే ట్రిగర్ అవుతావు, ఎప్పుడు నేను వస్తే ట్రిగర్ అవుతావు, నీకు కాఫీ అది ఇష్టం, నాకు టీ అది ఇష్టం, అన్నీ తెలిసిపోతాయి. అప్పుడు పెళ్లి చేసుకోండి. ఐఎమ్ అగేన్స్ట్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్స్ బిఫోర్ మ్యారేజ్. మెంటల్ రిలేషన్షిప్ ఐఎమ్ పర్ఫెక్ట్. సార్ మాకు అర్థం కాదు సార్, 10 years డీప్ లవ్ అని మాట్లాడతారు. కాలేజ్ నుంచి మేము ప్రేమించుకున్నాము, 10 years తర్వాత పెళ్లి చేసుకున్నాం అంటారు. తిప్పు కొడితే 5 ఏళ్ళలో డివోర్స్ అని మాకు కనపడుతుంది సార్. అది లవ్ కాదమ్మా, లస్ట్. ఆకర్షణ వేరు, సాంగత్యం వేరు, ప్రేమ వేరు. ఆకర్షణ ఉంటుంది కదా, న్యాచురలీ ఆపోజిట్ సెక్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఎవరికైనా ఆకర్షణ ఉంటుంది. అది స్నేహం అయితే ఇంకా ఆకర్షణ ఉంటుంది. పక్క నుండి అది కాదురా బుజ్జి, ఇది కాదురా బుజ్జి అంటే ఇంకా బాగుంటుంది. అమ్మమ్మ ఇక్కడ దాకా బట్టలు వేసుకోవద్దు అంటుంది, నాన్నమ్మ ఏయ్ అంటాడు. అది సడన్లీ ఫేస్బుక్లో ఎవరో వచ్చి బుజ్జి తిన్నావా అంటే మరి ఆకర్షణ కదా, ప్రేమ కదా. అమ్మ నాన్న విలన్లు, వాడు హీరో. ఫైన్. నేను అందుకే చెప్తున్నాను, ఆకర్షణకి వెళ్ళొద్దు, అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు ప్రేమించుకోకల్లా, పెళ్లి చేసుకున్న తర్వాత 10 రోజుల్లో అర్థం చేసుకోవచ్చు అవతల మనిషి మెంటాలిటీ ఏంటి అన్నది. 10 రోజుల్లో అర్థం చేసుకోవచ్చు. నేను నా వైఫ్తో చెప్పాను, నేను సామాజికంగా బతుకుతాను, నాకు సోషల్ ఆర్గనైజేషన్లో ఇంట్రెస్ట్, నా పేరెంట్స్ నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్, నా ఫ్యామిలీ నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్, ఈ 3 నీకు ఓకే అయితే నీకు 97 వీక్నెసెస్ నేను ఓకే అంటానని చెప్పాను. చెప్పుకుంటే కదా, ఆవిడ ఎప్పుడు ఇంటర్ఫియర్ కాదు. వీళ్ళు వీక్నెస్, వీళ్ళు బ్రదర్స్, వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని ఏమైనా చేయండి, నేను ఇంటర్ఫియర్ కాను అని చెప్తారు. సిమిలర్లీ మా అన్నదమ్ముల, మా వదిళ్ళు మరదలు కూడా అంతే. మా బ్రదర్స్ మధ్యలో రారు, ఎందుకంటే వీ టోల్డ్ ఈచ్ అదర్ దట్ వీఆర్ బాండెడ్ బ్రదర్స్. చిన్నప్పటి నుంచి 1 year డిఫరెన్స్ ఉంది, మేమే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాం. మా నాన్న నాకు వీక్నెస్, ఆ విషయం తెలిసినప్పుడు ఆవిడ కూడా స్ట్రెంగ్త్ అవ్వాలి కదా. అది మా మామగారు తన వీక్నెస్, నాకు స్ట్రెంగ్త్ అవ్వాలి కదా. ఇవి ఎక్కడవుతున్నాయంటే నీ కాదమ్మా, మన అనుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ ప్రతిదానికి ఉండదు. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. నా ఉద్దేశాలు ఏంటంటే 10 ఏళ్ళ రిలేషన్షిప్ కాదు, అర్థం చేసుకోండి. కలకాలం ఉంటారు మీరు, కలకాలం ఉంటారు. అర్థం చేసుకోండి. షార్ట్ కమింగ్స్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. ఒకళ్ళు మందు తాగటం హ్యాబిట్ అవ్వచ్చు, ఒకళ్ళు మాట తోలటం హ్యాబిట్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ హ్యాబిట్ అవ్వచ్చు, ఒకళ్ళు బంగారం హ్యాబిట్ అవ్వచ్చు. ఎంతమంది మొగుళ్ళు లేరమ్మా, మనం యానివర్సరీ వస్తే అప్పు చేసి భార్య కోసం ఏదో కొంటారు. నేను అడుగుతా, ఎందుకు అప్పు చేయటం ఎందుకు? ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడే కదా యానివర్సరీ. 50,000 అప్పు చేసి ఒక బంగారు నగ తీసుకెళ్ళి ఇప్పుడు నా భార్యకి ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజున టైం ఇచ్చి యానివర్సరీ రోజున మీ ఇద్దరే బయటికి వెళ్ళి పొద్దున్న యాదగిరి గుట్టకి వెళ్ళొచ్చి రాత్రిపూట డాబా మీద కూర్చొని ఇద్దరు వండుకున్న టిఫిన్ స్విగ్గీ చేసుకున్నది డాబాలో తింటే కూడా యానివర్సరీ కదా అది. నీకు డబ్బులు 4 నెలల తర్వాత వచ్చినాయి, ఏరియాస్ వచ్చినాయి, జీతం వచ్చింది, ఆ రోజు తీసుకెళ్ళి మీ భార్యకి కొని పెట్టరాదు? చిన్న మిస్ అవుతున్నామ్మా. వాడెవడో కేక్ కట్ చేశాడు, నేను కేక్ కట్ చేయాలి. వాడెవడో వ్యాలంటైన్స్ చేసాడు, నేను చేయాలి. వాడెవడో వైఫ్ని స్విట్జర్లాండ్ తీసుకెళ్ళాలి, నేను అవసరంలా. నీవేగా నువ్వుగా బతుకు. నీవేమలో ప్రేమ చూపించు, భార్య కూడా ప్రేమ కరిగిపోతుంది. సార్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు సార్, ఒకప్పుడు మేము శాడిస్ట్ భార్య శాడిస్ట్ భర్త అని పిలుచుకునే వాళ్ళం. ఇప్పుడు నార్సిస్టిక్ పర్సన్ అని కొత్త పేరుని తీసుకొస్తున్నాం సార్. పేర్లు ఏవైనా అడ్జస్ట్మెంట్ లేకపోతేనే ఇదంతా అవుతుంది, అర్థం చేసుకోకపోతే అవుతుంది. ఎందుకు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే నువ్వు ఉండాలి? ఇదే కదా నార్సిజం అంటే. అంతే సార్.
నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు నువ్వెందుకు ఉండాలి? నువ్వు నాలాగా మనిషివే, నువ్వు నాలా చదువుకున్నావు, నువ్వు నాలా ఉద్యోగం చేస్తున్నావు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు, నీకు అభిప్రాయాలు ఉన్నాయి, నీకు విమర్శలు ఉన్నాయి, నువ్వు షార్ట్ కమింగ్స్ ఉంటాయి, నువ్వు లావవచ్చు, సన్నవచ్చు, పొడగవచ్చు, పుట్టవచ్చు, ఎట్లా మనిషి రూపం చూసే కదా నేను చేసుకున్నా. కానీ నార్సిజం ఎందుకు అందులో? నేను చెప్పినట్టే వినాలి, డూ వాట్ ఐ సే. దీనికోసం ఎన్ని టెక్నిక్స్ ఉంటాయంటే, మంచిగా మాట్లాడి లొంగ తీసుకునేవాడు ఒకడు, భయపెట్టి లొంగ తీసుకునేవాడు ఒకడు. నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎలా మీ అమ్మా నాన్న పుట్టావో అవతల వ్యక్తి కూడా అలాగే వాళ్ళ అమ్మా నాన్నకు పుట్టారు. నీకు ఎలా ప్రత్యేకతలు ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. నీకు ఎలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. అర్థం చేసుకో, అధికారం చెయ్యకు. అర్థం చేసుకో, అర్థమయ్యేలా చెప్పు. ఏం కంట్రోల్ అమ్మా, ఏం కంట్రోల్ చెప్ప? ఇట్టాగే ఉండాలి, ఇదే చెయ్యాలి, ఇలా ఎందుకు? బికాస్ ఆఫ్ ద బాటప్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వీళ్ళందరూ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎట్టా హింసించాడు, నేను మా పిల్లల్ని కనీసం అందరూ 30%గా హింసిస్తున్నా, నేను మా నాన్నలో 100% హింసించట్లేదుగా. నిన్నెలా మీ అమ్మ నాన్న పెంచారో నీ భార్యను కూడా వాళ్ళ అమ్మ నాన్న అంతే పువ్వుల్లో పెట్టి పెంచారు, పువ్వుల్లో పెట్టి పెంచారు. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తండ్రి గుండెల్లో గుణపం గుచ్చుకుంటుంది ఆడపిల్లకి. ఇక మగపిల్లాడు ఏదో పడితే పడ్డాడులే అనుకుంటారు. భార్యనే అంతే, భర్తనే. ఒకళ్ళ వైపు నేను చెప్పట్లేదు. మీ లైఫ్ పార్ట్నర్ని వాళ్ళ జీవితాన్ని వాడిని వదిలేసేయండి. ఎవరి స్వతంత్రం వారిది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఏ మనిషిని పింక్ సినిమాలో చెప్పిన నో అంటే నోయే. ఏ మనిషిని కూడా రెండోసారి అడగండి, మూడోసారి అడగండి. సినిమా పోదాం, వద్దు నేను రాను. ఎందుకు రావు? నేను రాని వాళ్ళ మూడు లేదు. బలవంతం పెట్టద్దు. అర్థం చేసుకోండి. షీ ప్రిఫర్స్ టు బి ఎట్ హోమ్ అని అర్థం చేసుకోండి. దీనికి కూడా గొడవలు, కొట్లాట్లు, రాత్రి మాట్లాడుకోవటం, పొద్దున్న లేవగానే మళ్ళీ మొహాలు ఇటు అటు పెట్టుకోవటం, తిట్టుకోవటం, మీ నాన్నెట్ట మా నాన్నెట్ట అని మాట్లాడుకోవటం. ఆ రోజు ఏం చేసావు 4 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, దీనికి వాదనలు. వెన్ సంబడి ఈజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు కమ్, ప్లీజ్ అండర్స్టాండ్ దే ఆర్ నాట్ ఇన్ ఏ మూడ్ టు కమ్. వెన్ సంబడి సేస్ నో, ప్లీజ్ అండర్స్టాండ్ దే ఆర్ నాట్ ఇంక్లైన్డ్ విత్ యువర్ థాట్స్. అట్లానే మనం అంటే వ్యతిరేకత కాదు, ఈ క్షణం ఇక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేదు, వదిలేండి. గివింగ్ స్పేస్ టు అదర్స్, ఇదే దీనికి రిప్లై. సార్ ఇప్పుడు పార్ట్నర్స్గా వాళ్ళిద్దరూ అర్థం చేసుకుందాం అనే స్టేజ్కి వస్తున్నారు సార్. ఈలోపే ఫ్యామిలీ ప్రెజర్, సొసైటీ ప్రెజర్ వల్ల వెంటనే తల్లిదండ్రులుగా మారిపోతున్నారు వాళ్ళు. సో ఈ పిల్లలు అనే కాన్సెప్ట్ని ఒక పార్ట్నర్స్గా వాళ్ళు అర్థం చేసుకోవడం అనే ప్రాసెస్లో కొంచెం లేట్ చేస్తుంది అనుకోవచ్చు సార్. నేను అనుకోనమ్మా, ఇది జీవన విధానంలో మమేకమై ఉన్న ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఒక డెవలప్మెంట్. ఇది వ్యక్తులుగా మన ఇద్దరం కొట్టుకుంటాం, పిల్ల పుట్టగానే ఇద్దరికి ఏకీభమైన భావాలు ఉంటాయి. నువ్వు డైపర్ మార్చు, నేను ఈ లోపల పాలు పడతాను, నువ్వు చెయ్యి, తెలియకుండానే ఒక బాండింగ్ డెవలప్. పిల్లల వల్ల భార్యాభర్తలకు తెలియని ఒక అనుభూతి, ఒక బాండింగ్ డెవలప్ అయిపోతుంది. మీరు గమనించండి, ఇద్దరు కలిసి ప్లాన్ చేయటం, వాడు స్కూల్కి వెళ్ళటం, పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళటం, ఈ పిల్లల కోసం బతకటం మొదలైనప్పటికీ మన అనేది పోయి వాళ్ళ కోసం బతకటం మొదలెడతాం. అప్పుడు స్వార్థాలు తగ్గిపోయి, అభిప్రాయ భేదాలు తగ్గిపోయి వాళ్ళని పెంచడం ఎలాగా ఉంటుంది. 90% కేసెస్లో ఇండివిజువల్స్ వెన్ దే బికమ్ మ్యారీడ్, వాళ్ళకున్న ఈగో స్టాట్స్ పిల్లలు పుట్టంగానే తల్లిదండ్రులుగా అయ్యేటప్పటికి 80% తగ్గిపోతాయి. వాళ్ళ కోసం బతుకుతాం కదా, వాళ్ళు నవ్వంగానే మనం నవ్వుతాం కదా. ఇదివరకు ఇంటికి వస్తే నీ మొహమే చూడాలి, ఇప్పుడు హాయిగా వాడితో ఆడుకోవచ్చు కదా, 15 గంట. అమ్మయ్య ఈయన వాడితో ఆడుకుంటాడు, నేను పోయి కాఫీ తాగుతూ కూర్చోవచ్చు కదా, నేను పుస్తకం చదవచ్చు కదా, మా ఆయన రాగానే అప్పచెప్పేయచ్చు కదా పిల్లాడిని అని ఆవిడ అనుకుంటారు కదా. పిల్లలు అనేది ఇంట్లో ఉన్న పువ్వులు. ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద హౌస్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో పిల్లలు పుట్టడం జీవన విధానం, తల్లిదండ్రులు మారటం కూడా జీవన విధానమే. ఓకే సార్, ఫైనల్గా సెలెక్షన్ ఆఫ్ రైట్ పార్ట్నర్. ఇప్పుడు ఒక పర్సన్ నేను చూసుకుంటే అమ్మాయి అందంగా ఉండాలి, సొసైటీలో నా భార్య అందంగా ఉంటే అబ్బా వీడికి మంచి భార్య దొరికింది అనుకుంటాం. అదే పేరెంట్స్ సైడ్కి వచ్చేస్తే ఒక మంచి డబ్బు ఉన్న అమ్మాయి దొరికితే ఓకే, మంచి ఆస్తున్న అమ్మాయిని పట్టుకున్నారు. ఇలా చాలా ఉంటూ ఉంటాయి కదా సార్. అసలు నిజమైన పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా? ఫస్ట్ అందం అంటే ఏంటి? ఓకే, అందం అంటే ఏంటి? అర్థం లేని పదం అందం.
నేను చూసే కళ్ళతో నాకు కష్టపడే తత్వం ఉండి కండలు పెంచిన ఒక పోలీసు ఉంటాడు, అతను రోడ్డు మీద ట్రాఫిక్ ఆపుతూ ఉంటాడు, అతని కండల్లో నాకు అందం కనిపిస్తుంది. పివి సింధు కొట్టే షాట్లో నాకు అందం కనిపిస్తుంది. సచిన్ టెండూల్కర్ రేజ్ అయిన హైట్లో నాకు అందం కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా చేసే యంగ్ చేష్టల్లో నాకు అందం కనిపిస్తుంది. రజనీకాంత్ గారి బట్టతల్లో నాకు అందం కనిపిస్తుంది. అందం అంటే ఏంటి? అందం దేనికి నిర్వచనం? అందం అందం అనే పదమే లేదు అసలు. అందం అనే పదం లేదు నా దృష్టిలో. కాబట్టి అందాన్ని బట్టి లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవద్దు. కంపాటబిలిటీ, నాకు ఇష్టమైందే నేను ఎట్లా ప్రోడక్ట్ కొనుక్కుంటానో, నాకు ఇష్టమైన నాతో సర్దుకుపోయి నాతో ఇష్టమైన లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోండి. డబ్బు ఎవడికి లేదు ఈ రోజున. డబ్బు లేకపోతే లేదు, లేనివాడు ఇంకా ఆనందంగా ఉన్నాడు, ఉన్నవాడే కష్టాలు పడుతున్నాడు. డబ్బు పారామీటర్ కాదు, రంగు రూపు రుచి ఇవేమీ పారామీటర్ కాదు, కులం మతం పారామీటర్. నాకు తనతో అడ్జస్ట్ అవుతుందా లేదా అని మాత్రమే చూసుకోండి. అప్పటికి 10/10 ఎవరికి మార్క్స్ రావు. 6 దాటితే ఓకే, 7 అయితే ఎక్స్ట్రాడినరీ, 9 అయితే సూపర్. 10/10 ఎవరికీ ఉండవు. ఇవి చూసుకోండి. నాకు ఇష్టం మా అమ్మ నాన్న సరిగ్గా చూసుకుంటుందా లేదా. ఏ పిల్ల అయితే వాళ్ళ అమ్మ నాన్న సరిగ్గా చూసుకుంటుందో మన అమ్మ నాన్న చూసుకునే అవకాశం ఉంది. కరెక్ట్. నాకు చదువు అంటే ఇష్టం, ఈ అమ్మాయి చదువుకుంటుందా లేదా. నాకు ఉద్యోగం చేసే భార్య కావాలి, ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తే. ఇవన్నీ నువ్వు క్వశ్చనియర్ పెట్టుకో. టిక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడు. 1 కాదు 4 సార్లు మాట్లాడు. 10 కప్పులు కాఫీ తాగు, కబుర్లు చెప్పుకో. హాసిన్లాగా చెప్పినట్టు కుదిరితే కప్పు కాఫీ 4 కబుర్లను చెప్పు. నచ్చిన తర్వాత ఎస్ అని చెప్పు. ఎస్ అని తర్వాత అది ఎస్సే, లైఫ్ లాంగ్ ఎస్సే, పక్కన ఉండాల్సిన ఎస్సే, జీవితాంతం తోడుండాల్సిన ఎస్సే. ఒక్కసారి ఎస్ చెప్పిన తర్వాత మాత్రం అది టేక్ 100 days టు డిసైడ్, బట్ నెవర్ టేక్ 100 decisions. టేక్ 1 decision అండ్ బాండ్ ఇట్ విత్ లైఫ్ టైమ్. అడుగు ముందుకేసాం కదా. ఒక కారు కొన్నాక పక్క కారు చూసి అబ్బు భలే ఉందిరా అనుకుంటా. హోటల్కి వెళ్ళి మన ఇడ్లీ చెప్తే పక్కాడు పెసరట్టు చెప్ప, అరే నేను పెసరట్టు చెప్ప. పెళ్ళేలా కాదు కదా. ఇట్స్ 1 time డెసిషన్, లైఫ్ టైం డెసిషన్. 100 సార్లు ఆలోచించు. ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, స్నేహితుల నుంచి ప్రెషర్ ఉంటుంది, ఆ అమ్మాయి ఆకర్షణ ప్రెషర్ ఉంటుంది. అన్నిటినీ తట్టుకో. అబ్బాయి అయినా అంతే, అమ్మాయి అయినా, ఇద్దరికి చెప్తున్నాను. అండ్ దెన్ చూజ్ ఏ లైఫ్ పార్ట్నర్ ఆఫ్ యువర్ చాయిస్, బికాజ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ చాయిస్. సార్, ఈ ఎన్ఆర్ఐ సంబంధాలు, గవర్నమెంట్ సంబంధాలు ఇవేమైనా ఆడవాళ్ళ తల్లిదండ్రుల్ని కొంచెం వెనక్కి లాగేస్తున్నాయా సార్? ఒకప్పుడు లాగేవండి, ఇప్పుడు వద్దనుకుంటున్నారు కదా. ఇప్పుడు చాలామంది అమెరికా మా అమ్మాయి మా ఇంట్లో ఉంటే మంచిది అనుకుంటున్నారు. అంటే ఇది ఏది తప్పు కాదు, వసుదైక కుటుంబం అయిపోయింది. కానీ ఏమైపోతుందంటే కన్ఫర్మ్ అయిపోతుంది, నేను పెంచుకున్న పిల్ల ఏళ్ల తరబడి నాకు కనిపించకుండా ఉంటే అని ఒక బాధ తల్లిదండ్రులకు ఉంటుంది. అమ్మ నాన్న వదిలేసి ఒక్కతనే ఒంటరిగా ఉన్నా అన్న బాధ ఆ అమ్మాయికి ఉంటుంది. దేనికోసం ఉంటున్నారు? వాళ్ళ జీవితం బాగుండటానికే ఉంటున్నారు. వాళ్ళ అమ్మా నాన్నలకి ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళందరూ అమెరికా వెళ్ళిన అమ్మాయిలు మంచివాళ్ళే, చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ ఇంటికి ఏదో ఒకటి చేస్తారు, ఫ్యామిలీకి ఏదో ఒకటి చేస్తారు. మా నాన్న బాగుండాలంటాడు, మా అమ్మ బాగుండాలంటాడు. మా నాన్న జస్ట్ చెప్తాడు, హాస్పిటల్కి వెళ్ళారా నిన్న చూపించుకున్నాను, వాడు ఏదో ఆపరేషన్ అంటున్నాడు. నెక్స్ట్ డే పొద్దున్న వాడు 10 లక్షలు నాన్న అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు. మీరు కంగారు పడకండ్రా అంటాడు. అలాగే తల్లి తండ్రులు. కాబట్టి ఇది ఎక్కడి సంబంధం అని కాదండి. దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామే. దగ్గరగా ఉన్న వాళ్ళందరూ దగ్గరే ఉండట్లా. మనసులు దగ్గరైతే అమెరికా కూడా దగ్గరే అవుతుంది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఏ ఇన్సైట్ఫుల్ కన్వర్జేషన్. మ్యారేజ్ గురించి మొత్తం అంతా, అంటే ఒక వాళ్ళంటి యూత్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ అటా ఇటా బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తూ, ఈ రిలేషన్స్ కానీ ఇవన్నీ చూస్తూ కొంచెం కన్ఫ్యూజన్ ట్రాప్లో పడుతూ ఉంటాం. మనం కూడా వెళ్ళా కన్ఫ్యూజన్లో పడాలా, క్లారిటీ రావట్లేదు, ఏ టైంకి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా సార్. సో నాకు తెలిసి మా యూత్ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ మీ ఎక్స్పీరియన్స్తో థ్యాంక్ యూ. నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి కామెంట్లు పెట్టుకునేది పర్వాలేదు, నాకు చేసేది ఏం లేదు. కానీ బట్ ఒకటే చెప్తామ్మా, పెళ్లి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచించాం. పెళ్లి చేసాక ఒక్కటే ఆలోచించు, లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలని. అంతే. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.